బైబిల్ గ్రంథంలో దేవుడు తన సంఘ నిర్మాణము కొరకు, సంఘ క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు, సంఘ పరిపూర్ణత కొరకు 3 సంగతులు సంఘమునకు అనుగ్రహించాడు. 3 సంగతులు, 3 విషయాలు, లేకపోతే 3 రకాల బహుమానాలు, లేకపోతే అంతే బహుమానాలు, లేకపోతే ఈవులు అని చెప్పొచ్చు. అందులో మొట్టమొదటిది, సంఘము ప్రయోజనం పొందినట్లు, సంఘములో ఉన్న అందరూ ప్రయోజనం పొందినట్లు, సంఘము క్షేమ అభివృద్ధి పొందినట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు 3 సంగతులు అనుగ్రహించాడు అన్నాను. వాటిలో మొట్టమొదటిది పరిచర్య ధర్మము. మొట్టమొదటిది పరిచర్య ధర్మము. రెండవది ఆత్మకృపా వరములు. ఆత్మకృపా వరములు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మొట్టమొదటిది పరిచర్య ధర్మము. అందులో కొన్ని విభాగాలు ఉన్నాయి. రెండవది ఆత్మకృపా వరములు. మూడవది ఆత్మఫలము. ఆత్మఫలము. ఈ 3 అనుగ్రహించాడు. సంఘము ఏమేం పొందాలట? 1 సంఘము క్షేమం పొందాలి, 2వది అభివృద్ధి పొందాలి, 3వది పరిపూర్ణత చెందాలి. అర్థమైందా? పరిపూర్ణత చెందాలి. ఈ 3 జరగటానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ 3 రకాల ఈవులను మనకు అనుగ్రహించాడు. పరిచర్య ధర్మం జరగటానికి అన్నకాడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో నేను చెప్పిన విషయాలు ఉంటాయి, ఒకసారి చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు, పరిచర్య ధర్మము జరుగుటకు, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు. ఓకే, వీళ్ళందరూ ఎవరు? దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు. వీళ్ళే లేకపోతే మన దాకా సువార్త రాదు. సువార్త తెలిసిన ఒక సంఘంగా మనం కట్టబడం. సంఘంగా కట్టబడిన సిద్ధాంతపరమైన పునాదులు మనకు తెలిసేవి కావు. ఇవన్నీ కూడా ఈరోజు సంఘము నేర్చుకొని, సంఘము క్షేమంగా ఉండి అభివృద్ధి చెందుతూ, సంఖ్యలో విస్తరిస్తూ, ఆత్మీయతలో కూడా విస్తరిస్తూ, పరిపూర్ణత అనే దిశగా సంఘం అడుగులు వేయడానికి ఈ పాత్రలను దేవుడు వాడుకుంటాడు. కొంతమంది అపోస్తలులు, కొంతమంది ప్రవక్తలు, కొంతమంది సువార్తికులు, కొంతమంది కాపరులు, ఉపదేశకులు. వీళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఈవులు భక్తులు. పాత నిబంధన భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు. ఎవరి ద్వారా అయితే మనం సువార్త విని రక్షణలోనికి వచ్చామో, ఎవరి ద్వారా మనం దేవుణ్ణి కనెక్ట్ అయ్యామో, ఎవరి ద్వారా సత్యమును నేర్చుకున్నామో, ఎవరి ద్వారా మనం పరిపూర్ణత వైపు నడుస్తున్నామో, ఆ దైవజనుడు, ఆ దైవజనురాలు దేవుడు నీకు అనుగ్రహించిన ఈవి బహుమానము, గాడ్ గిఫ్ట్. నిజంగా ఆ భక్తులను దేవుడు లేపకపోతే, వారిని ఏర్పరచుకొని నీ విషయంలో దేవుడు వారిని వాడుకోకపోతే, నీ రక్షణ, నా రక్షణ ప్రశ్నార్థకమయ్యేది. అందుకే నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి దైవజనులు, ఆత్మీయులు, అలాగే నన్ను భక్తిలో పెంచినటువంటి వాళ్ళు, నాకు వాక్యాన్ని నేర్పినటువంటి వాళ్ళు, వీళ్ళకు నా హృదయంలో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుంది. హృదయంలో కూడా వాళ్ళని తృణీకరించాలని అనుకోను, మనసులో కూడా ఆలోచన రానివ్వను. ఎందుకంటే వాళ్ళు దేవుడు నా కోసం ఏర్పరిచిన బహుమానములు.
ఈవులు. ఆ భక్తులే లేకపోతే, వాళ్ళు పరిచర్య చేయకపోతే, వాళ్ళు భక్తిని నేర్పకపోతే, ఆరాధనను నేర్పకపోతే, ఆత్మీయతను నేర్పకపోతే, పవిత్రతను నేర్పకపోతే, సత్యవాక్యమును సరిగా నిర్వచించుకోవటం, వాక్యానికి న్యాయముగా తీర్పు తీర్చుకోవటం అనేది నేర్పకపోతే అసలు నా రక్షణ ఉండేది కాదు, ఆత్మీయ ఎదుగుదల ఉండేది కాదు, సత్యం నా నోట ఉండేది కాదు. కాబట్టి దానికోసం దేవుడు వారిని ఏర్పరచుకొని నా విషయంలో నా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానాలు భక్తులు. కీర్తనాకారుడు అంటాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టులు అని. వాళ్ళు దైవ సేవలోనికి వచ్చి దేవుని పనిలో ప్రయాసపడుతూ ఎన్నో ఆత్మలను రక్షించేటువంటి ప్రక్రియలో, మరి పరిశుద్ధులను సంపూర్ణతలోకి నడిపించే ప్రక్రియలో ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని కన్నీళ్లు గార్చారో, ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని దోషంలు భరించారో, ఎన్ని వేదనలు సహించారో, సమస్తాన్ని త్యాగము చేసి దేవుని నామ మహిమార్థమే వారి బ్రతుకులను అంకితం చేసుకున్నారు. వాళ్ళ త్యాగాలు ఉన్నాయి నా రక్షణ వెనుక. మొట్టమొదటి త్యాగం యేసయ్యదైతే, తర్వాత అపోస్తలులదైతే, తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని మన దాకా తెచ్చిన భక్తులదైతే. చూడండి మన రక్షణ వెనుక ఎంతమంది త్యాగము, ప్రయాస, రక్తము ప్రాణం పెట్టేశారండి, చంపేశారు. చాలామంది హతసాక్షులైపోయారు. వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి, వారి జీవితాలను ఫణంగా పెట్టి మన దాకా సువార్త తీసుకొని వస్తే ఈరోజు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనమందరం కూడా నిత్య జీవానికి వారసులమయ్యాం. జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నాం. నమ్మి బాప్తిస్మం పొంది జన్మ కర్మ పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుల జాబితాలో చేరి ఈరోజు నెమ్మదిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా బతుకుతున్నాం. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పలు, నొప్పులు, రోగాలు, సమస్యలు ఎన్నున్నా వాటన్నిటికీ సమాధానం ఇవ్వగల జీవము గల దేవుణ్ణి తెలుసుకుందాం. వీటన్నిటిని ముగించి నిత్య జీవానికి చేర్చగల జీవం గల దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయనను బట్టి అతిశయపడుతున్నాం, ఆయనను బట్టి సంతోషంగా ఉన్నాం, ఆయనను బట్టి ఆనందంగా ఉన్నాం, ఆయనను బట్టి మనశ్శాంతిగా ఉన్నాం. మరి మీరున్నారో లేరో నాకైతే తెలియదు. నేనైతే ఆయనను బట్టి నెమ్మదిగా ఉన్నాను. నేనైతే ఆయనను బట్టి సంతోషంగా ఉన్నాను. నేనైతే ఆయనను బట్టి అతిశయిస్తా ఉన్నాను. మరి మీ ఫీలింగ్ ఏంది? మీ అభిప్రాయం ఏంది? మీరు ఆయనను బట్టి ఎలా ఉన్నారు? మీకు ఈ సంతోషం ఉందా? ఈ సమాధానం ఉందా? ఈ నెమ్మది ఉందా? ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. రైట్. అసలు నీకు ఆయనంటూ పరిచయం అయ్యాడంటే భక్తుల త్యాగం. అది ఫస్ట్ పాయింట్. నీకు ఆయనంటూ పరిచయం అయ్యాడంటే భక్తుల త్యాగం. భక్తి నేర్చుకున్నావంటే భక్తుల త్యాగం. సత్యం అర్థమైంది అంటే భక్తుల త్యాగం. కాబట్టి వీళ్ళు మనకు దేవుడు అనుగ్రహించిన బహుమానమా కాదా? పరిశుద్ధాత్మ మనకొక ఈవి, దేవుని వాక్యము మనకొక ఈవి. అర్థమైందా? అలాగే దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ భక్తులు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవి, బహుమానము. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవుని వాక్యము మనకొక ఈవి, పరిశుద్ధాత్మ మనకొక ఈవి. అలాగే దైవజనులు కూడా మనకు దేవుడు అనుగ్రహించిన ఈవులు. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే ఎంతో శ్రేష్ఠుడు, మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులను అనుగ్రహించును కదా అన్నాడు యేసయ్యే. ఎందుకు వీళ్ళు అంటే పరిచర్య ధర్మము జరిగించడానికి. సంఘము 3 పొందాలట. సంఘము క్షేమంగా ఉండాలి, సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము పరిపూర్ణత పొందాలి. ఇది 3 లక్ష్యాలు సంఘానికి. ఇవి సాధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి 3 విధములైన ఈవులలో మొట్టమొదటిది భక్తులు అన్నాను.
ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో మీకు చెప్తాను. ఆనాడు భక్తులు మనకి ఈవులుగా పరిణమిస్తే, ఈనాడు దేవుని భక్తిలో ఉన్న మనము కూడా మన వారికి, మన తర్వాత వారికి మనము కూడా ఒక ఈవిగా మారాలి. ఇది మన లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. మనము మన తరము వారికి, తర్వాత తరముల వారికి దేవుడు అనుగ్రహించిన ఒక ఈవిగా నేను కూడా ఉండాలి అని స్త్రీలకు ఉండాలి, నేను కూడా ఉండాలని పురుషులకు ఉండాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తానని. అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను. ఆశీర్వాదం వేరు, ఆశీర్వాద కారణం అవటం వేరు. ఆశీర్వాదం అంటే వ్యక్తిగతంగా మనం పొందే సంగతులు. ఆశీర్వాద కారణంగా మనం మారడం అంటే ఏంటో తెలుసా? మన ద్వారా ఇతరులు దీవించబడేటువంటి జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా మన ద్వారా ఇతరులు రక్షింపబడే జీవితం, ఇతరులు ఆశీర్వదించబడే జీవితం, ఇతరులు విమోచింపబడే జీవితం, ఇతరులు కాపాడబడే జీవితం. మనం సచ్చినా బతికినా 10 మంది చెప్పుకోవాలి మన గురించి. ఫలానా అయ్య పుణ్యం, యేసయ్య కృప, ఫలానా అయ్య మాకు ఈ సువార్త అందించాడు, మా దాకా ఈ వార్త తీసుకొచ్చాడు. ఫలానా అమ్మ పుణ్యం, మహాతల్లి మాకు యేసయ్యను పరిచయం చేసింది, జీవం గల దేవుని పరిచయం చేసింది, సేవ చేసింది. లేకపోతే యేసయ్య మాకు తెలిసేవాడు కాదు, నాశనమైన నరకానికి పోయేవాళ్ళం. మహాతల్లి పుణ్యం మా దాకా కష్టపడి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చింది. పాపం భర్త చేత దెబ్బలు తింది, సమాజంలో మాటలు పడింది, నానా బాధలు పడింది. ఎన్నన్నారో సమాజము ఆ తల్లిని, కానీ ఆ మాటలన్నీ సహించి పిచ్చి తల్లి సువార్త ప్రకటించుకుంటా తిరిగేది. ఎప్పుడన్నా చూడ ఆమె నోట యేసయ్య మాటే ఉండేది. ఈరోజు మేము ఇంత పెద్ద కుటుంబం రక్షింపబడ్డామంటే ఆ పిచ్చి తల్లి పుణ్యం. ఆ పిచ్చి తల్లిని దేవుడు వాడుకున్నాడు అని ఒక తల్లిని గురించి కానీ, ఒక తండ్రిని, ఆత్మీయ తండ్రిని గురించి కానీ మాట్లాడుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు అంటే నీ వలన అది నీ ధన్యత, అది దేవుని కృప. వాళ్ళందరికీ దేవుడు ఒక బహుమానంగా నిన్ను ఇచ్చేశాడు. సచ్చినా బతికినా ఆ సాక్ష్యమే ఉండాలి. మాకు భక్తి తెలియదు, నిజదేవుడు తెలియదు, ఆత్మీయత తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తెలియదు. కానీ ఇదిగో ఫలానా తల్లి మాకు నేర్పింది, భక్తిని నేర్పింది, పవిత్రత నేర్పింది, ఆత్మీయత నేర్పింది, మోకాళ్ళ అనుభవం నేర్పింది. ఈరోజు మేము ఇంతగా దీవించబడి ఉన్నామంటే దేవుడు ఆమెను వాడుకున్నాడు. నిజంగా ఆమె పుట్టడం మా అదృష్టం అని మన పుట్టినరోజును ఇతరులు పండగ చేసుకునే జీవితమే ఆశీర్వాద కారణముగా ఉండుట. అంటే సహజంగా మన పుట్టినరోజును మనం పండగ చేసుకోవడం కాదు. నువ్వు పుట్టావు కాబట్టి నీకే మేలు, అందుకే నువ్వు పండగ చేసుకుంటావు. అది గొప్పతనమా? మన జన్మదినాన్ని పండుగగా జరుపుకునే కొంతమందిని కలిగి ఉండటం గొప్పతనమా? అది కదా జీవితం. ఏమంటారు? దేవునికి స్తోత్రం. అలాంటి ఈవిగా, ఆశీర్వాద కారణంగా మనందరము ఉండాలనేది యేసయ్య కోరిక. అలాంటి ఈవిగా, అలాంటి బహుమానముగా ప్రజలకు మనం దీవెనగా ఉండటానికి యేసయ్య కోరిక. నా బిడ్డలారా, మీరందరూ కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి. దానికోసం ఎన్ని బాధలైనా మీరు పడాల్సిందే, దానికి సిద్ధం అవ్వాలి. కానీ మీరు ఈవి కావాలి, బహుమానం కావాలి. నీ జీవితాన్ని బట్టి 10 మంది సంతోషించే బ్రతుకు నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు నా బిడ్డవి, నిన్ను అలాంటి అనుభవంలో నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు మనందరి విషయంలో తన కోరికను వెల్లడిపరుస్తున్నాడు. అబ్రహామును కలిసినప్పుడు దేవుడు అబ్రహాంతో అదే చెప్పాడు, నిన్ను బట్టి అనేకులు ధన్యులయ్యేటట్లు నేను చేస్తా, అనేకులకు నీ ఒక దీవెనగా, మా ఆశీర్వాదం ఆయనే అన్నట్టుగా నిన్ను చేస్తా అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, అక్షరాల నెరవేర్చాడు. ఈరోజు మనందరినీ రక్షణలోనికి నడిపించిన భక్తులందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు. వారిని గురించి మనం ఎంత సంతోషపడుతున్నామో,
వారిని గురించి మనం ఎంత ఆనందపడుతున్నామో, వారిని దేవుని తర్వాత మన హృదయంలో వారికి ఎంత సముచిత స్థానం ఇచ్చామో, అదేవిధంగా నీ ద్వారా ప్రభావితమైన భక్తుల గుండెల్లో దేవుని తర్వాత నీ స్థానాన్ని కూడా దేవుడు ఏర్పరుస్తాడు. అలా ఏర్పరచాలని ఆశతో నువ్వు తిప్పలబట్టం కాదు. ఏర్పరచకపోయినా నీవు, నేను, మనమైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది మాత్రం మర్చిపోకూడదు. మనం ఎంత తిన్నాం, ఎంత తాగాం, ఎంత తలగబోసుకున్నాం, ఎంత అనుభవించాం అన్నదంతా కూడా అది మన పాలు, మట్టి పాలే. కానీ ఇతరుల కొరకు మనం ఎంత చేశాం అనేదే రేపు అక్కడ శేషంగా నిలబడిద్ది. ఇది మాకు కూడా తెలుసులే అని మీరు ఒకవేళ అంటే ఇంక నేను ఆ పాయింట్ చెప్పడం వేస్ట్. తెలియకపోతే తెలుసుకోండి. ఈ దర్శనాన్ని, ఈ భారాన్ని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, క్రైస్తవ స్త్రీ పురుషులందరూ కూడా కలిగి ఉండాలి. ఏ దర్శనం, ఏ భారం? నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి తల్లులు, తండ్రులు ఎలాగో మాకు ఆశీర్వాద కారణంగా ఉన్నారో, ఈవిగా ఉన్నారో, నేను కూడా సమాజానికి ఒక బహుమానం లాగా ఉండాలి. నేను కూడా నా సమాజానికి 10 మందికి నేను ఒక ఆదర్శప్రాయంగా, ఆశీర్వాద కారణంగా ఉండాలి. దేవా నన్ను అలాగ ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి, ఆశపడాలి. అంతేకాదు పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక సమాజంలో ఒక తల్లి ఉంటుంది, చాలా మంచి ఆత్మీయురాలు, టీచర్ గారు. ఆమె మంచి ప్రేమ కలిగింది. పిల్లలకి స్కూల్ చెప్తుంది అన్నమాట, క్లాస్ చెప్తుంది. అందరినీ ప్రేమగా పలకరిస్తుంది. ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా తనకు వచ్చే దానిలో ఖర్చులకు పోను మిగిలింది భద్రం చేసి అక్కరలో ఉన్న వాళ్ళకి అంత సాయం చేసే బుద్ధి కలిగింది. ప్రతిరోజు సమాజానికి మంచి కలిగేటువంటి, సమాజానికి దీవెనకరమైనటువంటి మాటలు ఆమె ఇంటి ముందున్న బోర్డు మీద రాసిద్ది. వేదంలో ఉన్న వాళ్ళని ఆదరించే మాటలు, దేవుని మాటలు ఆ బోర్డు మీద రాసిద్ది. రోజు ఆమె డ్యూటీ అది. ఆ సమాజంలో ఆమె అందరికీ గుర్తు తెలిసిన మనిషి. ఓ రోజు ఆమె పర్సు పోయింది, ఎవడో కొట్టేశాడు. పోయింది. పోతే ఆ సమాజంలోనే పోయింది అది. కాబట్టి ఆ పర్సులో కొంత డబ్బు ఉంటుంది అన్నమాట. ఈమె ఆ బోర్డు మీద దేవుని మాటలతో పాటు, ఆదరణ వాక్కులతో పాటు కింద రాసిద్ది అన్నమాట, నిన్న నా పర్సు పోయింది, అందులో కొంత డబ్బు ఉంది, మీలో ఎవరికైనా దొరికితే దయచేసి తెచ్చి ఇవ్వండి అని రాసిద్ది అన్నమాట. ఇక గంట తర్వాత నుంచి ఆమె ఇంట్లో తడవకో పరుసు పడతా ఉంటుంది. తడవకో పరుసు పడతా ఉంటుంది. ఎన్ని పరుసులు పడతాయో ఆమె ఇంట్లో. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఆమె మళ్ళా బోర్డు మీద ఆ లెటర్స్ చెరిపేసి, నాది పరుసు పోయింది కానీ నాకు పరుసులు దొరికాయి, ఇక చాలు, నా పరుసు దొరికిందని రాసిద్ది మళ్ళీ. అంటే ఆ సమాజంలో ఆమెను ప్రేమించే వారందరూ కూడా ఒక పరుసు కొనటం, అందులో డబ్బులు పెట్టడం, వాళ్ళు ఎంత పెట్టాలనుకున్నారో అంత పెట్టడం, ఆమె ఇంట్లో ఇసిరేయటం, నాకు దొరికిందని. ఆమె పరుసు కాదు అది. ఆమె రాసిద్దన్నమాట, నాకు పరుసు కాదు, పరుసులు దొరికాయి, మీ ప్రేమకు వందనాలు, దయచేసి ఇంకా ఆపేయండి అని రాసిద్ది. లేకపోతే పడతానే ఉంటాయి ఇంకా. ఎందుకంటే సమాజంలో అందరికీ ఆ విషయం తెలిసి అందరికీ అదే పనిలో ఉంటారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి, తనున్న సమాజంలో తన ప్రేమను బట్టి, తన వ్యవహారాన్ని బట్టి, తన మంచితనాన్ని బట్టి, తన త్యాగబుద్ధిని బట్టి సమాజంలో ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉన్నందున
ఆమెకు ఒక సమస్య వస్తే అందరూ కూడా తమ పరుసుల్ని అలాగా ఇచ్చేశారన్నమాట. స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను, అన్నిటికంటే ప్రేమ గొప్పది, అన్నిటికంటే ప్రేమ ఉత్తమమైంది, శ్రేష్టమైంది, దీవెనకరమైంది, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిద్ది. మొదట ఓడినట్టుండిన ప్రేమ గెలిచిద్ది, ప్రేమకు ఓటమి లేదు. బానిసైనట్టు దాసుడు దాసురాలైనట్టు కనపడిద్ది, కానీ బానిసల్ని దాసురాలని చేసుకుంటుంది ప్రేమ. సమస్తము కోల్పోయినట్టు కనపడిద్ది, కానీ అన్నిటినీ సంపాదించుకుంటుంది ప్రేమ. సమాధి చేయబడినట్టు కనపడిద్ది, కానీ సమాధి గుండెను చీల్చి తిరిగి పునరుద్ధానమే లేచిద్ది ప్రేమ. దేవునికి స్తోత్రం. తృణీకారము పొందినట్టు కనపడిద్ది, కానీ అన్నిటినీ అధిగమించి నిలిచి శాశ్వతంగా స్థిరంగా నిలిచిపోయేది ప్రేమే. కాబట్టి బిడ్డలారా, ఫస్ట్ ఈ కోరిక కలిగి ఉండండి. నా సమాజానికి, సంఘానికి, నా ఇరుగు పొరుగులకు, నా కుటుంబానికి నేను ఉండుట ఒక ఆశీర్వాదం అనేటట్లు నా జీవితం ఉంచు ప్రభువా. అనేకుల్ని రక్షణలోనికి నడిపించడానికి ఎన్ని బాధలైనా తట్టుకునే శక్తి నాకివ్వు, ఎన్ని గాయాలైనా సహించే బలము నాకివ్వు. కానీ నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నన్ను నీ కొరకు అలా సిద్ధపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అది అద్భుతమైన జీవితం. ఇక దేవుడు చిత్తం, ఆయన నిన్ను సేవలో వాడుకుంటాడో లేకపోతే సమాజానికి ఇంకొక టైపులో సేవ చేసే విధంగా మదర్ తెరీసా ఉంది. ఆమె నోరు తెరిచి ఎంతమందికి సువార్త చెప్పిందో నాకైతే తెలియదు, కానీ ఆమె చూపించిన ప్రేమ, ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల ఫలముగా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలతో పక్కన పెడితే భారతదేశ వ్యాప్తంగా ఆగ్నెస్ గోన్సా బోజాక్షు అనే పేరు ఆమెది. తెరీసా, ఆమెకి ముందు అమ్మ అనే టైటిల్ ఇచ్చేశారు. మదర్ తెరీసా, అమ్మ 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 అని. అంటే ఇక ఆమె జీవితాన్ని అలా అంకితం చేసుకుంది. ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలోకి రాగానే యవన కోరికలు స్టార్ట్ అవుతాయి, శరీరేచ్ఛలు మొదలవుతాయి. వాటిని బట్టి నాకు పెళ్ళి ఎప్పుడైద్ది, అందరిలాగా నేను కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను, గ్రాండ్ ఫంక్షన్ మ్యారేజ్ ఎప్పుడైద్ది, నాకు కూడా పిల్లలు ఎప్పుడు అవుతారు, నేను కూడా ఒక గృహిణిగా ఎప్పుడు మారుతాను అని సహజంగా ఎవరైనా ఆశపడతారు ఆడపిల్లలు. మదర్ తెరీసా కూడా అదే శరీరంలో నుంచి వచ్చింది. ఆమె ఏం స్పెషల్ బాడీ ఏం కాదు, ఆమె గ్లోరియస్ బాడీ కలిగి లేదు. అదే మానవ శరీరం, అయ్యే యవనేచ్ఛలు చాలా చక్కగా ఉంటుంది. ఆమె యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఫోటో చూడండి, ఎంత అందంగా ఉంటుందో తల్లి. కానీ ఆమె హృదయంలో ఒక భారం ఏర్పడింది. అందరి స్త్రీలలాగా నేను కూడా ఒక భాగస్వామికి కలిగి ఉండి, ఒక భర్తకు భార్యగా మారి, ఒక పురుషునికి నా జీవితాన్ని అంకితం చేసుకొని, అతనికి పిల్లల్ని కానీ అతని వంశవృద్ధి చేసి, అతని కుటుంబానికి బాసటగా, ఒక కుటుంబానికి దీవెనగా నేను ఉండటం కరెక్ట్. అది ఆమె చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఆమె ముఖం చూడండి ఎలా ఉందో, మదర్ తెరీసా ఫేస్. ఓకేనా, చూశారు కదా. ఇప్పుడు నా పాయింట్ వినండి. ఒక పురుషునికి భార్యగా మారి, ఒక కుటుంబానికి సేవ చేసి, ఒక పురుషుని వంశవృద్ధి చేయడానికి నేను ఆ విధంగా అతనికి ఉపయోగపడి, నా జీవితాన్ని ఒక వ్యక్తికి పణంగా కాకపోతే అంకితంగా చేసుకునేది యుక్తమా, లేకపోతే కొంచెం విభిన్నంగా ఆలోచిద్దామా, కొంచెం ప్రత్యేకంగా ఆలోచిద్దామా అని అనుకుందామే. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగింది, భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి ప్రేమతత్వం ఎక్కువ. ఒకసారి స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది. నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మదర్ తెరీసా అనే టైటిల్ మీద అచ్చంగా ఒక పాఠం ఇచ్చాడు. మరి మీరు చదివారో లేదో, నా చిన్నప్పుడు మదర్ తెరీసా అనే తెలుగు నాంటిల్లో అనుకుంటాను వచ్చింది. అది అందులో మామూలు బుక్లోనే వచ్చింది.
ఆమె జీవితం చదివాను అప్పుడు. నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది, టీచర్ కొట్టిద్ది, తొందరపడి ఆలస్యం ఎందుకు అయిందని కొట్టిద్ది, సైలెంట్గా దెబ్బలు తింటుంది. తర్వాత చెప్పింది, టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది, ఆమెను చూసి నాకు ప్రాణం వెలువెల్లాడిపోయింది, అందుకని ఆ తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది. అప్పుడు టీచర్ దగ్గరికి తీసుకొని ఆమె బాధపడింది, చాలా తప్పు చేశానమ్మా నేను, ఎంత మంచి హృదయమే నీది తల్లి అని ఆమెని ముద్దాడుకుంటుంది మదర్ తెరీసాని. ఆ విధంగా పసితనం నుంచే, చిన్న ప్రాయం నుంచే సేవాగుణాన్ని అలవరుచుకున్నటువంటి ఆమె, నా జీవితం ఒక వ్యక్తికి అంకితం కాకూడదు, నా జీవితం సమాజానికి అంకితం కావాలి అనే ఆలోచన కలిగిందై ఇక ఆ వైవాహిక జీవితపు ఆలోచనలను పక్కన పెట్టేసుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను ఎంతోమందిని ఆదరించి వారికి ఆమె అమ్మయింది. అంతేకాదు రోగులు కలరా భయంకరంగా వ్యాపించి సొంత కుటుంబ సభ్యులే తమ ఇంటి వారిని బయట ఒక గుడారం లాంటిదేసి అందులో పడేసి కంచంలో ఆహారం పెట్టి కర్రతో నెట్టే పరిస్థితుల్లో ఉంటే, అలాంటి కండిషన్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ కలరా జబ్బుకి వాంతులు విరోచనాలు అవుతాయి. వాళ్ళు కక్కినప్పుడు ఆ వాంతిని పట్టింది, వాళ్ళని శుభ్రపరిచింది. విచిత్రం ఏంటంటే ఆమెకి కలరా రాలా. దాదాపు చాలా సంవత్సరాలు నిండు ముసలితనం వరకు బ్రతికింది ఆమె. కలరా వ్యాధి ఇలా తగిలితేనే ఇలా గాలి తగిలితేనే అలా వచ్చేసే వ్యాధి చాలామందికి సేవ చేసినా సరే మదర్ తెరీసాకి రాలా. ఇదంతా మీరు ఆమె సాక్ష్యం చదవచ్చు, ఆమె స్టోరీ ఉంటుంది, మస్తు ఉంది ఆమె స్టోరీ. యవన ప్రాయములో సహజంగా కలిగేటువంటి ఇచ్చలు, కోరికలు, ఆలోచనలన్నిటినీ అధిగమించి చంపుకొని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు, నా జీవితం సమాజానికి ఎంత అవకాశం ఉంటే అంత మేలుకరంగా, ఆశీర్వాద కారణంగా నా జీవితం ఉండాలి. అనేక మందికి, ఏదో 4 బిడ్డలకి, 2 బిడ్డలకి, 3 బిడ్డలకి, ఒక బిడ్డకి నేను తల్లి కాదు, వందల వేలాది మంది పిల్లలకు నేను అమ్మను కావాలి అని తన బ్రతుకును అలాగా అంకితం చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది ఆమె. చూడండి, చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది. చంచలంగా 4 రోజులు తీర్మానం చేసి 4 రోజులు మళ్ళా లోకంలో కలిసిపోయేటటువంటి చంచల మనస్కురాలు కాదామె. ఏదో ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఆవేశంతో ఉప్పొంగిపోయి తీర్మానాలు చేసి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ లోకం వైపు చూసి చల్లారిపోయేటువంటి నాసిరకం సరుకు కాదు మదర్ తెరీసా. తను ఏ తీర్మానం అయితే చేసిందో ఆ తీర్మానానికి అంకితమై కట్టుబడి చనిపోయిన దాకా తన తీర్మానాన్ని రద్దుపరుచుకోకుండా బ్రతుకంతా అలాగూ బ్రతికేసింది. నిజంగా తాను అనుకున్నట్టే ఎంతో మంది ప్రజలకు ఆశీర్వాద కారణం. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వడంతో పాటు భారతరత్నే కదా ఆమెకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమండి, దేశానికి ఒక రత్నం లాంటిదని ఆమెకి ఇచ్చారు టైటిల్. విషయం ఏంటంటే ఆమె డైరెక్ట్గా నోరు తెరిచి ఇతరులకు సువార్త చెప్పకపోయినా తన క్రియ చేత, తన ప్రేమ చేత, తన సేవ చేత ఎంతోమంది యేసుక్రీస్తు గురించి ఆలోచించేటట్టు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎన్ని బాధలు పడిందో ఏమండి. కానీ ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నా జన్మ సార్థకం కావాలి, నేను అనుకున్న విధంగానే నేను జీవించాలి అనే తీర్మానంలో అంతవరకు నిలబడిపోయింది. బిడ్డలారా, ఒకప్పుడు మనకు తెలియదు అన్నా, మరి అట్లయితే మరి ఇప్పుడు మదర్ తెరీసా లాగా నేను బతకాలంటే కుదరదుగా, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయినారు, ఇప్పుడు మరేం చేయాలి నేను? ఇప్పుడు మళ్ళా నేను
మదర్ తెరిసా లాగా నేను ఒక నన్ను లాగా మారాలంటే కష్టం అయిపోయింది కదంటే డోంట్ టెన్షన్. నువ్వు వివాహమై పిల్లలు కలిగిన స్త్రీగా ఉండి కూడా నీవు కూడా దేవుని పని చేయొచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు, సమాజానికి దీవెనకరమైన పని నువ్వు చేయొచ్చు. అలా వాడబడ్డ తల్లులు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు అలాగా కంప్లీట్గా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఆ విధంగా నేను వాడుకోగలడు. ఇప్పటికే నేను ముందు అడిగేసేసాను దేవా అంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు, నేను నిన్ను కూడా వాడుకుంటాను. నీకు సమర్పణ ఉంటే, నీ హృదయంలో అంకిత భావం ఉండి, నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలనే ఆ ఆరాటం నీకుంటే నిన్ను కూడా నేను వాడుకుంటాను అని నా దేవుడు అంటాడు. నిజంగా వాడుకుంటాడు కూడా. అయితే మన హృదయంలో ఆరాటం ఉండాలి, పోరాటాలు తట్టుకునే శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆరాటంతో పాటు జరిగే పోరాటంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. దానికోసం కూడా దేవుణ్ణి అడగాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసయ్య దగ్గర రేపు గొప్ప బహుమానం ఉంది. సమాజంలో కూడా అనేక మందికి, ఇప్పుడు మిగిలిన వాళ్ళని తీసేస్తే కనీసం సేవ చేసిన వాళ్ళని రక్షించబడి ఉంటారుగా. నిర్మల హృదయాన్ని, శాంతి నివాసం రకరకాలు స్థాపించింది ఆమె. అందులో వేలాది మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సేవలు చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది ఆ పరిచర్య. ఆమె వెళ్ళిపోయినా ఆ సేవ జరుగుతూనే ఉంది. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఆమెను అభిషేకించి సిద్ధపరిచి ఆమెను వినియోగించినటువంటి తీర లాంటిది, వాడుకున్న తీర లాంటిది. బిడలారా, చాలా స్పష్టంగా మీరు వింటున్నారన్న నాకు అర్థమైంది. జాగ్రత్త. ఈ విషయాలన్నీ హృదయంలో పెట్టుకొని నీ జీవితాన్ని ఎలా నువ్వు ఇతరులకు దేవుడు నిన్ను ఒక బహుమానంగా చేశాడని చెప్పుకునేటట్లుగా జీవించాలనుకుంటున్నావా? లేకపోతే ఏదో ఒక కుటుంబానికి మాత్రమే కట్టుబడిపోయి ఇదే నా ఇల్లు, ఇదే నా సంసారం, ఇంతవరకే నా జీవితం, ఎవడెట్టన్నా సావని అనుకుంటున్నావా? నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో నిర్ణయం నీదే. కానీ ఇతరులు మనకి బహుమానం అని మనం చెప్పుకుంటున్నాం. షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను రక్షించబడ్డాను. షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను నిజంగా ఆ వాక్యం విని నేను చాలా బలపడ్డాను, నేర్చుకున్నాను, ఆత్మీయతలో ఎదిగాను, మరణం నుంచి కాపాడబడ్డాను అని నువ్వు ఎన్ని రకాలు చెప్తావో దాని అంతటిని బట్టి షాలేము రాజన్నని దేవుడు నీకు అనుగ్రహించిన ఒక ఈవి, ఆ దేవుడి గిఫ్ట్, అది దేవుడి కృప. ఎంతమంది ఒప్పుకుంటారు? దైవజనుడిని దేవుడు మాకు ఒక ఈవిగానే అనుగ్రహించాడు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. నా బ్రతుకుని మీకు ఒక దీవెనగా మార్చిన దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, మరి షాలేము రాజులాగా నిన్ను కూడా చేయాలనుకుంటున్నాను, మరి సిద్ధమేనా అని దేవుడు అడుగుతున్నాడు. సిద్ధమే అంటే ఇక దేవుడు లైన్లో తీసుకుంటాడు. నేను తీసుకొని మరి ఇంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒకవేళ మీకు నేను ఉంటే, నన్ను మీకు ఇలా తయారు చేయటానికి దేవుడు నా మీద చేసిన నక్షీ పని ఉంది, దేవుడు నా మీద చేసిన చెక్కడ పని ఉంది. తప్పకుండా నిన్ను కూడా లైన్లో తీసుకుంటాడు. అట్లయితే వద్దు ప్రభు అంటే సర్దుకో. మరి అర్థమైందా? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్నివ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్నివ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ
కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంతమంది కోరిక ఉందండి, నేను కూడా ఇతరులకు ఒక ఈవిలాగా ఉండాలి, బహుమానం లాగా ఉండాలి, ఆశీర్వాద కారణంగా ఉండాలి, దీవెన. నిజంగా ఆమె పుట్టటం మా అదృష్టం, ఆయన పుట్టటం మా అదృష్టం, మా ఇంట్లో పుట్టటం మా అదృష్టం, మా సమాజంలో పుట్టటం మా అదృష్టం, ఈ భూమి మీద పుట్టటం మా అదృష్టం. నిన్ను గురించి ప్రజలు అనుకునే విధంగా నీవు ఉండాలని ఎంతమంది కోరుకుంది చెప్పండి. అసలు నన్నట్ట ఎవడు అనుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఆ కోరిక లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదన్నా, నా హృదయంలో ఉందన్నా, మరి సచినా బతికిన అదే కదన్నా కావాల్సింది, 10 మందికి దీవెనకరమైన బ్రతికే కదన్నా, నాకుందన్నా ఆ కోరిక అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందరినీ గమనిస్తున్నా నేను, ఎంతమంది చేతులు ఎత్తుతారా? అట్ట కదిలించండి, ఆ చేతులను అట్ట కదిలించండి. రైట్. అబ్రహామును అనేకులకు దీవెన కారణంగా చేయడానికి దేవుడు అబ్రహామునే ఒట్టికి వదిలిపెట్టలా, అన్ని విధములా పరిశోధించి పరీక్షించి సిద్ధపరిచి అలా వెలిగించాడు. ఇక బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చూసుకో. ఇతరులకు దీవెనకరంగా దేవుడు మార్చిన పాత్రలన్నిటినీ ఒక రేంజ్లో దేవుడు సిద్ధపరిచాడు, ఒక రేంజ్లో తోమాడు, వెండిని పరిశోధించినట్టు పరిశోధించాడు, ఇబ్బంది కొలిమిలో పరీక్షించాడు, అనేక రకాల పోరాటాల నడుమ వారిని సిద్ధపరిచాడు. అర్థమైందా? ఎలారా అమ్మలారా? వాళ్ళు మెత్తగా స్పాంజి మీద మనం కూర్చున్నట్టు మెత్తగా, ఏమండి, పరుపు మీద మెత్తటి పరుపు మీద పొర్లు అన్నట్టు వాళ్ళ జీవితాలు లేవు. అర్థమైందా? ఎందుకు ప్రభువా నన్ను ఇంత శ్రమల కొలిమిలో పెట్టావని నువ్వు అడిగావనుకో, దేవుడు చెప్పే సమాధానం ఒకటే, నిన్ను ఇతరులకు దీవెనకరంగా చేయాలనుకుంటున్నాను, అందుకని నిన్ను కొంచెం స్పెషల్గా సిద్ధపరుస్తున్నాను అంటాడు. కొంతమందికి వినపడిద్ది, స్తోత్రం అంటారు, వినపడిన వాళ్ళేమో సణుక్కుంటూ ఉంటారు. ఏదైనా నా లోకంలో ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చినాయి ఏంది ప్రభు అని సణుక్కుంటారు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు, మంచిది నాయన నువ్వు చేయాలనుకున్నది జై ప్రభువా అని ఈ పాట పాడతారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ అని అప్పచెప్పుకుంటావు, పాడుతావు. శాలేమన్నలాగా నేను కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను అన్నోళ్ళు ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తారు. ముందు తరపు భక్తుల్లాగా, ప్రస్తుతం ఉన్న భక్తుల్లాగా అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది అంటే అందరూ చేతులు ఎత్తారు. అందుకే రెండో మాట చెప్తున్నాను నేను, ఓకే, దీవెనకరం ఉండాలనేది నీ కోరిక అయితే నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయడానికి దేవుడు భక్తులను ఏ మార్గంలో గుండా తీసుకెళ్ళాడో నిన్ను కూడా ఖచ్చితంగా అదే మార్గంలో తీసుకెళ్తాడు. భక్తులను ఏ మార్గంలో తీసుకెళ్ళాడు? చిలకలూరుపేట నుండి గుంటూరు పోతే ఏమేమి తగులుతాయి? గణపారం తగిలిద్ది, గణపవరం, ఎడ్లపాడు, బోయపాలెం, అవునా? నువ్వు వెళ్తున్న రూట్లో, గుంటూరు రూట్ అనుకుని నువ్వు వెళ్తున్న రూట్లో ఎడ్లపాడు, గణపవరం, బోయపాలెం ఇది తగలకుండా కావూరు, లింగుంట్ల, గంగనపాలెం ఇది తగులుతున్నాయి అనుకో, గుంటూరు రూట్లో లేవు నువ్వు. అర్థమైందా? గుంటూరు వెళ్తున్నాను అనుకున్నావు కానీ గుంటూరు రూట్లో లేవు. అర్థమైందా? స్తోత్రం చెప్పు. లేకపోతే అలా కాకుండా పర్చూరు, కారంచేడు, ఏమండి
ఇది తగులుతున్నాయి అనుకో, లేవు గుంటూరు రూట్లో లేవు, చీరాల రూట్లో ఉన్నావు, లింగుంట్ల, కావూరు, గంగనపాలెం తగులుతున్నాయి అనుకో, నరసరావుపేట రూట్లో. గుంటూరు వెళ్ళాలి, గుంటూరు రూట్లో ఉన్నామంటే ఖచ్చితంగా గణపవనం ఫస్ట్ తగిలిద్ది, తర్వాత ఎడ్లపాడు తగిలిద్ది, తర్వాత బోయపాలెం తగిలిద్ది. అట్లాగా భక్తులు, ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులందరూ కూడా ఏ ఏ విషయాలలో ప్రయాణం చేశారో, ఏ ఏ ప్రతికూలతలు ఎదుర్కొన్నారో, ఏ ఏ పరిణామాలు ఎదుర్కొన్నారో, వాటిల్లో ఖచ్చితంగా అదే రూట్లో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కొన్నైనా సరే నువ్వు ఫేస్ చేయాలి, తప్పదు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఎందుకు ప్రభా ఇట్లాంటి అంటే అవసరం అంటాడు ఆయన. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, నీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులు, భక్తురాండ్రు నడిచిన త్రోవలో నీవు కూడా అదే ఫలాన్ని పొందాలని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ అనుభవాల్లో కొన్నైనా నువ్వు, నేను, మనం ఫేస్ చేయాలి. అలా ఫేస్ చేయడానికి తెగింపు, ధైర్యము, సమర్పణ ఉంటేనే దిగాలి. దేవుణ్ణి అడగాలి, ఇతరులకు నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు అని. అట్లా కాకుండా దడ, ఆయాసం, పిరికితనం, వ్యధవతనం ఉందనుకో నోరు మూసుకొని కూర్చో, అంతే. ఇతరులకు దీవెనొద్దు, నా బంధొద్దులేనాయన, నాకున్న సమస్యలు తీర్చి నన్ను ఏదో అట్ట నిలబెట్టు ప్రభువా, నీకు స్తోత్రం అని అడుక్కో, సరిపోయింది. లేదు లేదు, సచ్చినా బతికినా 10 మందికి దీవెనకరంగానే బతకాలి అని నువ్వు సిద్ధపడితే, ఇతరులకు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండగోరుతావో ఖచ్చితంగా సైతాను మేలుకుంటాడు. నేను ఈమెని ఇతరులకు దీవెనకరంగా చేయబోతున్నానని దేవుడు అన్నాడు అనుకో, అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి వాడు చేసే పనులు వాడు చేస్తాడు. చేసుకో, నువ్వు ఎన్ని చేసుకుంటే అంత మేలు నా బిడ్డకి. ఎందుకంటే వాటన్నిటిని వినియోగించి నా బిడ్డని అన్ని విధాలా నేను సిద్ధపరుస్తాను. వాడు నీకు అప్పులు తేవచ్చు, సమస్యలు తేవచ్చు, కుటుంబంలో తిరస్కారాలు తేవచ్చు, శరీర బలహీనతలు తేవచ్చు, మానసిక వేదనలు తేవచ్చు, అవమానాలు తేవచ్చు, నిందల పాలు చేయొచ్చు, నువ్వు చేయనివన్నీ నీ మీద పడవచ్చు. ఏ విధంగానైనా సరే వాడిని నేను అటాక్ చేయొచ్చు. అయితే గుర్తుపెట్టుకో, అవన్నీ కూడా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని సిద్ధపరచుకోవడానికి వాడుకునేటువంటి సాధనములు. సమస్తము ఆయనకు ఏం చేస్తున్నాయి? కీడు చేస్తున్నాయా? సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. అలాగే సమస్తము నీకు, నాకు కూడా సేవే చేస్తాయి, కానీ నష్టము చేయలేవు, కీడు చేయలేవు. ఏదైనా నీవు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే, లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు, ఎక్కువ ప్రెజర్ చేయబడుతున్నావు, ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకో, మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు. దేవుడు నిన్ను అలా సిద్ధపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డ వింటున్నావా? సహోదరి, సహోదరుడా, అన్నా నాకెందుకన్నా అందరికీ తల్లిదండ్రుల నుంచి నా తల్లిదండ్రులను దేవుడు తీసుకున్నాడన్నా.
నన్ను అనాథం చేశాడన్నా. అందరికీ భాగస్వాముల నుంచి నా భాగస్వామిని తీసేసుకుని నన్ను ఒంటరి మహిళను చేశాడు. అందరి సంతానాన్ని నిలబెట్టి నా సంతానాన్ని తీసుకొని నన్ను కడుపు శోకానికి తీసుకెళ్ళాడు. నన్ను ఇలా చేశాడు, నన్ను అలా చేశాడని నువ్వు వేదన పడుతున్న ప్రతి విషయము అది నీకు సేవే చేసిద్ది కానీ కీడు చేయదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న సాధనం నువ్వు. ఏర్పరచుకున్న సాధనాలకే స్పెషల్ ట్రీట్మెంట్. స్తోత్రం. అర్థమైంది? అందరికీ ఉండదు. కొండలోని రాళ్ళు చాలా ఉంటాయి. కొండ అంటే అనేక రాళ్ల సమూహం. కానీ ఏ రాయి మీద శిల్పి మార్క్ చేశాడో అది కొండ నుండి వేరుపరచబడిద్ది, ఒక ప్రత్యేక స్థానం ముందు నిలపబడిద్ది, రోజు కోటింగ్ పొందిద్ది. అది మిగిలిన కొండంతటికి ఏ ఇబ్బంది ఉండదు. దేని మీద మార్కు చేశాడో అది వేరుపరచబడిద్ది, అలాగే గాయపరచబడిద్ది కూడా. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఏం చేయబడిద్ది? ప్రత్యేకించబడిద్ది మరియు గాయపరచబడిద్ది. ఫలితంగా ఏం జరిగిద్ది? అయ్యేమో ఎప్పటికీ కొండరాళ్ళు బండరాళ్లే, కానీ ప్రత్యేకముగా గాయములు పొందినది ఇదేమో ఇక శిలగా ఉండక అది శిల్పంగా మారిద్ది. అది ఆకర్షణీయమైంది. అర్థమైందా? చిన్ననాటి నుంచి నాకు బాధలు, అవమానాలు, శోధనలు, వేదనలు, తృణీకారాలు, తిరస్కారాలు అలవాటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చిరుప్రాయం నుంచే చెక్కుకొచ్చాడు. అన్ని విషయాలలో నలగగొట్టి విరగ్గొట్టి సిద్ధపరిచాడు. ఇప్పుడు తన కార్యాలను దేవుడు బలంగా జరిగిస్తా ఉన్నాడు. నా బాల్యం నుంచి కూడా నేను అలా ఆలోచించుకునేవాడిని, అందరి బతుకులు ఇంతే ఉన్నాయా, నా బతికెట్టుందా, మాకే ఎందుకు ఇన్ని సమస్యలు, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులని మీలో కొంతమంది అనుకున్నట్టు బాల్యం నుంచి కూడా కొన్నిసార్లు నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు జీవితాన్ని చూసిన తర్వాత ఆహా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇది సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది
సంకల్పమా. దేవునికి మహిమ. సంకల్పాన్ని నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు కాబట్టే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకముగా నిర్మించుకుంటున్నాడు. ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే నువ్వు కోరావు కదా, ఇతరులకు నన్ను దీవెనకరంగా ఒక ఈవిగా, ఒక బహుమానంగా నన్ను చేయని అడిగావు కదా. అందుకు దేవుడు నీ మీద ఆయన పని మొదలు పెట్టాడు. సహోదరుడా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. సహోదరి, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు, ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దీనంతటి ముగింపు, దీని ఫలింపు ఏంటో తెలుసా? నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు. నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు. ఇది జరిగి తీరిద్దంతే, దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు. తన్ను తాను ఆ విధంగా పరిశుద్ధునికి అప్పగించుకోవాలి. సిద్ధ మనసు కలిగి, సిద్ధపరచబడిన గుండె కలిగి. ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు. అర్థమైందా? ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు. దేవా, ఇదిగో నీ చిత్తము ప్రకారం నన్ను నిర్మించు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, కానీ నన్ను వెలిగించు అని ప్రార్థన చెయ్యి. దేవుడు భక్తులను ఈవులుగా మార్చడానికి ముందు వాళ్ళని అనేక రకాల అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. అంతెందుకు, మన ప్రధాన యాజకుడైన యేసయ్యను కూడా అనేక రకాల అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. దానంతటి ఫలితం ఈరోజు అనేకులకు యేసయ్య ఆరాధ్య దైవం. అన్ని నామముల కంటే పైనామము యేసు నామం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కొనియాడతగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి మహిమ. ఓకేనా? మొట్టమొదటిది ఏం చేయాలి? సంఘమునకు, సమాజమునకు ఈవిగా నువ్వు మారాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలా? ఏం చేయాలి చెప్పు? నిన్ను నువ్వు బలిపీఠం మీద దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. ఏం చేయాలి? ఓకేనా? 3 సంగతులు చెప్పాను. 3 ఈవులను దేవుడు, 3 రకములైన ఈవులను సిద్ధపరిచాడు. సంఘము క్షేమం పొందడానికి, అభివృద్ధి చెందడానికి, పరిపూర్ణత చెందడానికి. దానికోసం 3 విధములైనటువంటి ఈవులను ఏర్పాటు చేశాడు. అందులో మొట్టమొదటి ఇవి సేవకులు, దేవుని పాత్రలు, సేవకురాళ్ళు, ఆత్మీయ తల్లులు, తండ్రులు. అనేక మంది ఆత్మీయ సంతానాన్ని కన్నారు. కొంతమంది భౌతికంగా గొడ్రాళ్ళు, పిల్లలు లేరు వాళ్ళకి, కానీ ఆత్మీయంగా వందలాది మంది ఆత్మీయ బిడ్డల్ని కలిగి ఉన్నారు. ఏమండి? అదే సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అగుతారు అన్న వాక్యం గుర్తుపెట్టుకోండి. అదే కొంతమంది నాకు పిల్లలు లేరు, నేను ఎందుకు బతకాలి, ఆమె మొన్న పెళ్లి చేసుకుంది, నిన్న పిల్లగాడు పుట్టాడు, ఈమె మొన్న పెళ్లి, నిన్న బిడ్డ పుట్టాడు, నా బతుకు ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేరు, నా బతుకు నేను ఎందుకు బతకాలి, చచ్చిపోవాలి దేవుడా నన్ను చంపేయి అని ఏడుతూ ఉంటారు. కొంతమంది ట్రై కూడా చేస్తుంటారు, చీరలు చున్నీలు వేసుకొని. నేను చెబుతున్నాను, భౌతికంగా నువ్వు కనిన బిడ్డ వానిని పెంచి పెద్ద చేస్తే అది నీ బాధ్యత. ఎవరన్నా ఒక తల్లి కన్న బిడ్డను తెంచి పెంచి పెద్ద చేస్తే అది సేవ. కాబట్టి నీకు ఒకవేళ బిడ్డలు దేవుడు ఇవ్వకపోతే ఒక తల్లి కన్న బిడ్డ, ఒక దిక్కులేని బిడ్డను తెచ్చుకొని నీ బిడ్డగా నువ్వు పెంచి పెద్ద చేయి. అది సేవ అని రాస్తాడు దేవుడు. ఇటు మాతృ ప్రేమ చూపించుకోవడానికి అవకాశం దక్కిద్ది, బిడ్డ ప్రేమ పొందడానికి ఛాన్స్ దక్కిద్ది, అండ్ సేవ కూడా రికార్డ్ అయింది అక్కడ.
నువ్వే కష్టపడి కని పెంచి పెద్ద చేసావు అనుకో, బాధ్యత అన్న లిస్టులో రాస్తాడు. ఏం చేసావు? ఏంది ప్రభా, ముగ్గురిని కన్నానండి. ముగ్గురిని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, ఎన్ని బాధపడ్డాను అనుకున్నాను నేనంటే, అబ్బా గొప్ప త్యాగం చేసావు, ఎవరి కోసం చేసావు అంటాడు. ఎవరి కోసం అంటే అండి, మా అబ్బాయిలేండి, మా పిల్లలేండి. మరి నీ పిల్లల కోసం ఏడిసావు, నీ పిల్లల కోసం కష్టపడి నీ పిల్లల్ని కన్నావు, నీ పిల్లలు కాబట్టి పెంచి పెద్ద చేసావు, కన్నావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చావు, కాబట్టి బాధ్యతలు నెరవేర్చిన దానికి ఏదో ఎంతో కొంత ఓ అంతేనా? సేవ లెక్కలోకి రాదా? రాదు. అదే నువ్వు యేసయ్య ముందు నిలబడి, ప్రభా అది ఒక తల్లి కన్న బిడ్డ, ఇంకో తల్లి కన్న బిడ్డ, ఇద్దరు పిల్లలు తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను, రెక్కలు తెచ్చాను తండ్రి, నేను చేరదీయకపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు తండ్రి అంటే, అవును తల్లి నువ్వు సేవ చేసావురా, నువ్వు సేవ చేసావమ్మా అని రాస్తాడు. అనాథలకు సేవ చేసావమ్మాను అని రాస్తాడు. అర్థమైందా? ఈ భౌతికమైన సేవకి ఇంత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా? నువ్వు భూమి మీద కని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు మామూలుగా తెచ్చుకొని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు చచ్చిపోతావు, వాడు చచ్చిపోతాడు. కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది. అది అక్షయధనం, అక్షయ బహుమానం. అది ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్రాలు అయినా సావు బతుకు అనొద్దు. ఆత్మీయ సంతానాన్ని గంట మొదలుపెట్టు. ఆత్మలకు సువార్త చెప్పు. అనేక మంది ఆత్మలను గను. భౌతికంగా కన్న పిల్లలైనా తన్ని తగలేస్తారేమో కానీ నువ్వు కన్న ఆత్మీయ పిల్లలు నువ్వు అడ్డం పడితే నిన్ను వచ్చి లేవనెత్తుకుంటారు, నీ పక్షమున నిలబడతారు, నీ కోసం కష్టపడతారు, అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీ కోసం దారిపోయగలిగేంత ప్రేమగా అనుపరుస్తారు ఆత్మీయ పిల్లలు. ఆత్మీయ పిల్లలు లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నీ దగ్గర డబ్బులు, నీ పిల్లల్నే కాకుండా ఇంకా నలుగురు పిల్లల్ని చదివించు. నీ దగ్గర బాగా సౌండ్, నువ్వు ఫుల్ సౌండ్ అయితే ఇంకా నలుగురు పిల్లల్ని చదివించు, నలుగురికి జీవితాలు. ఏమమ్మా, నలుగురు ఆడపిల్లల్ని చదివించు, నలుగురు మగ పిల్లలు చదివించు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి. కనీసం అంత సౌండ్ ఏం కాదు అన్నయ్య, నేను మీడియం అన్నయ్య అంటే ఒకరినన్నా చదివించు. సేవ లిస్టులో పడిద్ది. ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన భౌతికంగా, అలాగే ఆత్మీయంగా ఒక ఆత్మను రక్షిస్తే అది అక్షయ అనుబంధం. నువ్వు కనీ మోసి పెంచి పెద్ద చేసిన పిల్లలు. నా చిన్నప్పుడు 10 ఏళ్ల ప్రాయములో మా సొంత ఊర్లో నేను నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఊరి వెలపటున్న దొడ్లు ఉంటాయి కదండి, గడ్డి వాములు వేసిన దొడ్లు. అందులో కష్టంలో మంచంలో ఒక ఆమె, మంచంలో లేదు, మంచం కింద ఉంది. ఎర్రని ఎండ, మధ్యాహ్నం 12 గంటల సమయంలో. ఏమండి, 4-5 పిల్లల్ని కన్నా తల్లి ఆమె. ఆ ఎండవేళ వచ్చి పాటి మట్టి ఉంది అక్కడ, ఆ పాటి మట్టిని చేతిలో పోసుకొని చెరుక్కొని ఆ మెత్తటి మన్ను నోట్లో పోసుకొని నవ్వులుతుంది.
ఆ మట్టి ఏం చేసిందంటే తిన్నందువల్ల గొంతు పట్టుకుపోయింది. గొంతు పట్టుకుపోయి నీళ్ళని ఈ కాలు 2 చోట్ల ఇరిగుంది, నడవలేదు. ఆ మంచం మీద నుంచి ఎట్టబడిందో కింద పడింది. ఆకలయ్యి పిల్లలు ఎవరు ఆహారం పెట్టక మట్టి చెరుక్కొని తిన్నది, ఆకలి బాగా తట్టుకోలేక. నీ గొంతు పట్టేసి నీళ్ళని ఆ పురుగు మందు డబ్బా కడిగి పెట్టుంది అక్కడ, అందులో పోస్తున్నారు నీళ్లు. అప్పటి రోజుల్లో బహిర్భూమికి తీసుకెళ్లేవాళ్ళు ఆ డబ్బాలని. ఆ డబ్బా పెట్టారు ఆమె దగ్గర. ఆ డబ్బా కొడతా ఉంది, ఇట్లా నేలకేసి కొడతా ఉంది. రోడ్డును ఎవరన్నా పోయేవాళ్ళు ఆగుతారేమో అని. దొడ్లు అటు ఎవరు వస్తారు? ఆ మధ్యాహ్నం వేళ నేను పోయి అటు పోతే ఏడుస్తా కేకలేస్తూ ఉంది, గొంతు పట్టుకుపోయి. జాలేసిందే. నా చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంది, తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి ఆ డబ్బా తీసుకొని బోరింగ్ దగ్గర తీసుకెళ్ళి నీళ్లు కొట్టి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాను. ఇంటికి వెళ్ళినాక మా మేనత్తోళ్ళని అడిగాను నేను, ఆమె ఎవరు, ఆమెకు పిల్లలు లేరా, ఎవరు లేరా ఆమెకి అని. చిన్నోండి, అంత 10 ఏళ్ళు ప్రాయం ఉంటుంది, 10 ఏళ్ళు. ఆమెకి ఎవరు లేరా అంటే ఆమె స్టోరీ చెప్పింది. పొద్దున్న లెగిస్తే సాయంత్రం నిద్ర 12 దాకా చేస్తానే ఉంటుంది. సంపాదన, పిల్లలు సంపాదన. పిల్లికి బిచ్చం పెట్టదు. నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం, నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం అని దాని బతుకంతా అంతే తగలబోసుకుంది. పొలాలు సంపాదించింది, అన్ని రకాల తిప్పలు పడింది, అన్ని బిడ్డలకి డాబాలు కట్టించింది, అన్నీ చేసింది. చివరికి మంచాన పడింది, కాలు 2 చోట్ల ఇరిగి మంచాన పడేసరికి చూసే దిక్కు లేక కోడళ్ళేమో ఆ గతి చేశారు, కష్టంలో పడేశారు. అన్నీ మంచంలోనే అవుతున్నాయి, ఎత్తిపోయేలాగా సస్తున్నాము, కష్టంలో అయితే ఏ గొడవ ఉండదని తీసుకొచ్చి ఆడ పడేశారు. దాని కర్మ అట్లా కాలుతుందని చెప్పాను. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పగటి కలలు కనొద్దు, ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు. అందుకే చెప్తున్నాను, నీ సొంత వాళ్ళని ప్రేమించాలి, సొంత వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి, కానీ దాంతోపాటు 4 ఆత్మలను కూడా సంపాదించుకోవాలి. బతికిన దినాల్లో చచ్చిన తర్వాత కూడా అది శాశ్వతమైన అక్షయమైన ధనం, ఆత్మలు. కాబట్టి దానికోసం మనం ప్రాకులాడాలి, పాటుపడాలి, దానికోసం మనం బలిపీఠం ఎక్కాలి. మనల్ని మనం ఏం చేయాలండి? బలిపీఠం మీద దేవునికి సంపూర్ణ సమర్పణగా సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని రెడీ చేసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పావు కాబట్టి ఇక ఏదొచ్చినా సరే నువ్వు మళ్ళీ అడ్డు చెప్పడానికి లేదు. దేవునికి స్తోత్రం. దేవుడికి అప్పచెప్పావు, కొన్ని రకాల పనులు గందరగోళంగా నీకు అనిపిస్తాయి, అయినా సరే నువ్వు కంగారు పడకూడదు. పిచ్చి పనుల్లాగా అనిపిస్తాయి, అయినా సరే నువ్వు కంగారు పడకూడదు. నేను చెప్పాను కదా, ఒకసారి ఒక జోక్ చెప్పాను, గుర్తుందా మీకు? నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుని చేస్తానని ఒకడు తిరుగుతున్నాడంట రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా. నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుని చేస్తాను, నేను చెప్పిన మాట వింటే ధనాధిపతిని చేస్తాను, నా మాట వింటే ధనాధిపతిని చేస్తానని రోడ్డు మీద తిరుగుతున్నాడంట, పిచ్చోళ్ళలాగా ఉన్నాడంట. ఒకడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవడు పట్టించుకోలేవాడిని, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. ధనాధిపతిని చేసే సీని ఇడుకుంటే ఈడెట్టెందుకుంటాడు పిచ్చోళ్ళలాగా, ఎవడో పిచ్చోడు పోనీరా అనుకున్నారు. రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. సరే ఏం చేశాడు? చెప్పిన మాట ఏంటి ఎట్లా చేస్తానంటే ఎవడు పట్టించుకోవట్లేదు, మళ్ళీ మాట మార్చాడు. పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను తిరగటం మొదలుపెట్టాడు. పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా. ఎవడు పట్టించుకోవాలా? అయితే ఒకడు చూశాడు, బాగా అబ్జర్వ్ చేశాడు, చేసి పిలిచాడు. కొన్ని రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను, పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను అంటున్నావు, ఏమాత్రం కావాలని పెట్టుబడి అన్నాడు. స్తోత్రం. ఏమాత్రం కావాలని పెట్టుబడి అన్నాడు. నేను అడిగినంత ఇవ్వాలి. ఆయన ఇల్లు చూశాడు, ఆ పరిస్థితి అంతా చూశాడు. నేను అడిగే పెట్టుబడి నీ శక్తికి మించిందైతే కాదు, నీ శక్తి లోపలే అడుగుతా. కానీ ఆ పెట్టుబడి నాకు ఇచ్చిన ప్రతిసారి నేను ఏ పని చేసినా
ఇలా ఎందుకు చేస్తున్నావని అడగటం కానీ అడ్డు తగలటం కానీ నువ్వు చేయకూడదు. అలా చేసావంటే నేను అన్న పని నేను నెరవేర్చను అన్నాడు. సరే సరే సవాల్, నువ్వు ఎంత పెట్టుబడి అడుగుతావు అడుగు, నేను ఇస్తాను, నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి, నీకు అడ్డు తగలను అన్నాడు. డబ్బులు తీసుకెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ డబ్బులు కావాలి పెట్టుబడి అన్నాడు. ముందు తీసుకెళ్ళావుగా, ఏం చేసావు అన్నాడు. అడగొద్దని చెప్పాగా అన్నాడు. అడగొద్దంటే నేను ఏదో తప్పు పట్టడానికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కాదు, ఇచ్చేది ఖాయం. మామూలుగా ఏం చేసావనంటే పేడ కొనాలి అన్నాడంట. ఏంటిది? పేడ గేదెలు వేస్తాయిగా పేడ కొనాలి అన్నాడంట. పేడ కొన్నావా? పేడేం చేసుకుంటావు? ఇతని పనోళ్ళు చెబుతూ ఉన్నారు, వాడు మెంటలోడు సార్, వాడు పిచ్చోడు, వాడికి డబ్బులు ఇచ్చారు, మీరు ఇస్తానని మాట కూడా ఇచ్చారు, ఇప్పుడు చూడండి వాడు పేడ కొన్నాడంట. అరే నేను మాట అన్నాను తప్పనరా, వాడు పేడ కొన్నాడో లేదా ఇంకోటి కొన్నాడో నాకు అనవసరం, వాడికి మాట అన్నా కాబట్టి ఇచ్చేది అని మళ్ళీ డబ్బులు ఇప్పించాడు. మళ్ళీ పోయి కొద్ది రోజులకి వచ్చి మళ్ళీ డబ్బులు కావాలన్నాడు. మొన్న తీసుకెళ్ళావుగా అన్నాడు. తీసుకెళ్ళాను, నేను అడిగితే ఇవ్వాల్సిందే నువ్వు. సరే అంతకుముందు పేడ కొన్నావు, మరి ఇప్పుడు ఏం చేసావు, మొన్న తీసుకెళ్ళి ఏం చేసావు అన్నాడు. ఎగ్గొట్టడానికి కాదు, డబ్బులు ఇస్తా, ఏం చేసావు అని తెలుసుకుందామని. పిడకలు చేశాలే అన్నాడు. ఏంది పిడకలా? ఓరే తెలివి తగలే, పిడకల వ్యాపారం చేయటానికా అనుకున్నాడు. వాళ్ళు చెప్పారు, వాడు ఏందో పేడ అంటున్నాడు, పిడకలు అంటున్నాడు. ఏం సార్ మీరు ఇన్ని డబ్బులు ఇస్తా ఉన్నారు, మాట అన్నారా, తప్పేం లేదని పోయాడు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత వచ్చాడు, డబ్బు కావాలన్నాడు. మళ్ళీ డబ్బులు ఇచ్చి ఈసారి దేనికి అన్నాడు. పనోళ్ళు కూడా వింటున్నారు. పేడ కొన్నాను, పిడకలు చేశాను, తగలబెట్టాలి అన్నాడు. ఏంది తగలబెట్టాలి? అందుకు అన్నాడు. తగలబెట్టాలా? మేము చెప్పలేదా సార్? వాడు పిచ్చోడు సార్, ఊరు మొత్తం వాడిని వదిలేశారు, నువ్వు వాడిని పట్టుకొని ఏంది సార్, నువ్వు పేడ కొన్నాడంట, పిడకలు చేసాడంట, తగలబెట్టాలంట. తగలబెడితే ఇంకేం మిగిలిద్దండి? పిడకలన్నా ఉంటే ఎవడన్నా కొన్ని ఏదన్నా ఇంట్లో వంట చెరుగ్గా వాడతారు, చచ్చిపోతే ఆ దినాలుగా వాడతారు. ఇప్పుడు ఏం చేయను, వాడు బూడిద ఏం చేస్తాడండి, కాల్చి బూడిద చేస్తాడండి, ఇవ్వకండి అంటారు. మాట అన్నాను రా, వాడు ఏం చేసిందో పిచ్చి పని అయినా సరే నేను ఇక అడ్డు తగిలేదు. ఇక పోయాడు, 4వ రౌండ్ వచ్చాడు. డబ్బులు కావాలన్నాడు. అయ్యా పేడ కొన్నావు, పిడకలు చేసావు, బూడిద చేసావు, ఇంకెందుకు అన్నాడు. ఇంకెందుకంటే అదంతా ఊళ్ళో లేకుండా సముద్రం ఒడ్డును పోయటానికిలే అన్నాడు. బూడిది ఆడుంటే ఏమయ్యా, దాని ఊళ్ళో ఉన్నాయి కూడా ఆ సముద్ర ఒడ్డును చేర్చాలా? ఏదో తగలబెట్టి నాకు కర్మగాలు అన్నాను కదా. వాళ్ళేమో పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు, వీడు సోదరుడు డబ్బులని పోగొట్టుకుంటున్నాడు. అయిపోయింది, తీసుకెళ్ళి మొత్తం సముద్రం ఒడ్డున చేర్చడానికి అడిగాను అన్నాడు కదా. ఇంక పోయాడు, ఇంకా కనపడలా. కొద్ది రోజుల తర్వాత, ఇంకొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకున్న తర్వాత మళ్ళా కనపడ్డాడు. కనపడన్నాడు, ఈసారి చివరిసారి ఇంకొకసారి డబ్బులు అన్నాడు. 5వసారి ఎందుకు? ఏం లేదు, సముద్ర ఒడ్డును చేర్చిన బూడితే సముద్రంలో పోయాలి అన్నాడు. అది ఖచ్చితంగా మెంటల్ పనే కదా, మీరు చెప్పండి, మెంటల్ వాళ్ళ పనే కదా. ఈసారి సముద్రంలో పోయాలి అన్నాడు. వాళ్ళందరూ గొల్లుమని లేచారు. నేనేం పట్టించుకోలే. అరే వాడు పోసి ఈ దెబ్బతో ఇది ఆఖరి అన్నాడుగా, ఎవరిని రాని ఇచ్చేశాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్తున్నాను, కొద్ది కాలం తర్వాత నేను కలుస్తాను, సెలవు అన్నాడు. పోయాడు, చాలా రోజులు కనపడలా. ఇక రోజు వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. ఎన్ని డబ్బులు పాడు చేసావయ్య గారు, ఎన్ని డబ్బులు పాడు చేసావయ్య గారు, పిచ్చోడు మాట నమ్మి అడ్రస్ లేడు వాడని. తర్వాత కొన్ని రోజుల తర్వాత కనపడ్డాడు. కనపడి ఈసారి డబ్బులు అడగల. ఏమన్నాడు తెలుసా? నమ్మకమైన కొంతమంది పనివారిని ఏర్పరచుకోమన్నాడు. నమ్మకమైన కొంతమంది పనివారిని ఏర్పరచుకో, సముద్రపు ధరిని కొన్ని పడవలు సిద్ధం చేసుకో,
నువ్వంటే ప్రాణం ఇచ్చేవారిని కొంతమందిని ఏర్పరచుకో. సముద్రం ఒడ్డున పడవలు సిద్ధం చేసుకో. ఫలానా రోజు రాత్రికి నువ్వు రావాలి అక్కడికి అన్నాడు. ఫలానా రోజు రాత్రికి రావాలి నువ్వు, మనం నైట్ ప్రయాణం చేయాలన్నాడు. ఎక్కడికంటే సముద్రంలోకి అన్నాడు. వద్దు సార్, వాడిని నమ్మకూడదు, వాడు అసలే మెంటలోడు తీసుకెళ్ళి నెట్టిన ఎడతాడు, ఎందుకు వచ్చిన గొడవ, ఇన్ని డబ్బులు ఆగం చేసిన నిన్ను ప్రాణాలతో కాపాడతాడా, వాడి మాట నమ్మి పోదని లేదురా, వెళ్ళాల్సిందే అని చెప్పిన ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళారు. దాంతోపాటు కొన్ని వస్తువులు చెప్పాడు. వాటిలో కొన్ని గోనె సంచులను సిద్ధం చేసుకోమన్నాడు. ఇంకా కొన్ని వస్తువులు చెప్పాడు. అవన్నీ నీతో పాటు ఉండాలి, పని వాళ్ళు ఉండాలి, పడవలు ఉండాలి. అన్నీ రెడీ చేసుకొని పడవలు వేసుకొని ఇంక వెళ్ళారు లోపలికి. ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను తీసుకెళ్తాను, నిశ్శబ్దంగా ఉండు, మన ప్రయాణం ఎవరికి తెలియకూడదు, అందుకే రాత్రి వేళ రమ్మన్నాను. నైట్ బయలుదేరి వెళ్ళారు, సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళు చేరాల్సిన దిబ్బ దగ్గర చేరేటప్పుడు చాలా తెల్లవారుజాము, ఇంకా చీకటిగానే ఉంది. ఆడికి చేరి త్వరగా దిగండి అని చెప్పి ఆ సముద్రం మధ్యలో అక్కడక్కడ దిబ్బలు ఉంటాయి. ఆ దిబ్బల మీద ఫుల్లుగా బూడిద పోసింది, దాని మీదకి దిగమన్నాడు. దిగారు. ఈ బూడిదంతా ఎత్తి ఆ నైట్, ఆ చీకటి, తెల్లవారుజాము చీకటి, తూర్పారు పట్టండి అన్నాడు. చాటలు తీసుకున్నారు, ఆ బూడిదంతా చాట్లకు ఎత్తుకుంటా ఉన్నారు, తూర్పారు పడతా ఉన్నారు. ఆ రాత్రి వేళల్లో తూర్పార పడతా ఉంటే, ఒక పక్క బూడిద పోతా ఉంటే, ఒక పక్క సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైనటువంటి తళుకు మెరిసేటువంటి ఖరీదైనటువంటి ఆ రాళ్ళు అవన్నీ రాసులుగా పడుతున్నాయి ఆ బూడిదలో నుండి. అట్లాంటిది ఒక్క చాట దొరికితే చాలు మనకి, అప్పులన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఒక్క చాట ప్రభువా. ఇక ఆ దిబ్బలన్నీ తిరుగుతూ ఉన్నారు, అన్ని తూర్పార పట్టుకుంటే వాడు తీసుకొచ్చిన బస్తాలు పట్టజాలనంతగా సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైన రాళ్లతో నిండిపోయా. వాడికి మైండ్ పోయింది, ఎట్లా సార్ ఇది, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే అప్పుడు రహస్యం చెప్పాడు. ఏం లేదురా నాయనా, ఈ సముద్రంలో అనేక వింతల విశేషాలు, విడ్డూరాలు ఉన్నాయి. ఒక విధమైన పక్షి జాతి ఉంది, అవి సముద్ర గర్భంలోనికి వెళ్ళి సముద్ర గర్భంలో ఉండే విలువైన రాళ్ళని వాటిని తింటూ ఉంటాయి. అవి విసర్జనకు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు బూడిదను వెతుక్కుంటాయి. బూడిదలో అవి పొర్లాడి, బూడిదలో ఆడి అక్కడ విసర్జిస్తాయి. వాటి గురించి నాకు తెలుసు, పరిశోధన చేశా, ఆ పరిశోధనలోనే అయిపోయా. స్తోత్రం. నా జీవితం అంతా దానికే ఖర్చు పెట్టా. ఇప్పుడు నేను అనుభవించేది ఏం లేదు, నా వయసు మారిపోయింది. కాబట్టి నా మాట విని నన్ను నమ్మి, నా మాట యందు విశ్వాసం ఉంచేవాడిని కోటీశ్వరుని చేయాలనుకున్నాను. నా మాట నువ్వు విన్నావు, ధన్యుడివయ్యావు. ఊర్లో తిరిగి ఎన్ని రోజులు చెప్పినా ఎవడు పట్టించుకోవాలా, అందుకే వాళ్ళు దరిద్రులాగా ఉన్నారు. నువ్వు విన్నావు, ధన్యుడివయ్యావు, నేను చెప్పినట్టు ఇదిగో ఇవన్నీ కూడా ఇంటికి చేర్చుకోమన్నాడు. అట్టంటోడు ఒక్కడు తగిలితే బాగుండు మనకి. స్తోత్రం, హల్లెలూయా. ఆ పక్షులు వచ్చి ఇలా చేస్తాయి. అందుకే నేనేం చేశానంటే, ఎక్కడో శ్మశానంలోకి వెళ్ళి అక్కడ బూడిదలో అవి చేసి విసర్జిస్తే అక్కడ ఏదో దొరకటం కాదు, అవి ఇష్టపడే బూడిదను వాటికి సమీపంలోనే చేర్చినప్పుడు అవి తరచుగా వచ్చి అందులో అవి ఆడి విసర్జించి వెళ్ళినాయి ఆ రాళ్ళని. అదిగో అవన్నీ కూడా ఇప్పుడు నీకు ఉపయోగపడతాయి, పో, ఇక వాటి వెల ఇంతని చెప్పలేం పొమ్మన్నాడు. అద్భుతంగా ఉంది కదా. అరే, ఒక మనిషి మాట మనిషి వింటేనే, ఒక మనిషి మాటకు మనిషి విధేయత చూపే విశ్వాసం నుంచి అప్పచెప్పుకుంటేనే వానికి అంత అవకాశం దొరికినప్పుడు, మరి జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, అన్నిటినీ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు, ఆయన మాట విని మనం బలిపీఠం ఎక్కితే ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనుల్లాగా నీకు అనిపించవచ్చు. దేవుడా, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ప్రశ్నిస్తుండొచ్చు నీ మనస్సులో.
కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదన్నా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. కొడితే గట్టిగా. యేసయ్య పిచ్చోడా? దేవుడు పిచ్చోడా? పిచ్చి పనులు చేస్తాడా? నీ జీవితంలో మరి అనుకోనని పరిస్థితులు, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా. దేవుడు నీతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు. దాన్ని బట్టి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి. దేవుడు ఎప్పుడూ పిచ్చి పనులు చేయడు, దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు. ఒకవేళ దేవుని దగ్గర వెర్రితనం అంటూ ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని పౌలు మహనీయుడు మాట్లాడాడు. అలాంటి మహాజ్ఞాని అయిన వాని చేతుల్లో నువ్వు నేను మన జీవితాలు పెట్టినప్పుడు మనకి, కుటుంబాలకే కాదు, సమాజాలకు కూడా దీవెనకరంగా మనల్ని మారుస్తాడు. అలా మార్చడానికి కొన్ని అనుభవాల్లో గుండా మనల్ని నడిపిస్తాడు. నడవటానికి నీకు గుండె ఉంటే వెలిగించటం దేవునికి సాధ్యమే. ఓకే. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి, ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవ నా దేవుడవు నీవేనని, నామది నేలేనా రాజు నీవేనని. ఆమేన్. మరి చెప్పండి, అనుభవాల్లో గుండా ప్రయాణం చేయడానికి దమ్ముందా? ఉందా? దడుందా? దడుందా? దమ్ముందా? ఎంతమందికి దమ్ముంది? కోతలు కొయ్యటంగా నిలబడాలి. సొరకాయ కోతలు పెట్టు. ఎంతమందికి ఉంది? బలిపీఠం ఎక్కేద్దాం ఎవరికి ఉంది? దేవుని చిత్తమునకు తమ్మును తాము అప్పగించుకునే దమ్ము ఎంతమందికి ఉంది? ధైర్యం ఎంతమందికి ఉంది? మళ్ళీ ఒక పాట గుర్తొస్తుంది, పాడేదా? స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ ప్రాణార్పణ చేసేదా. బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? రైట్. దేవా నీ నడిపింపును అనుగ్రహించు, ఎన్నైనా అనుమతించు, భక్తుల అనుభవాల్లో కూడా నన్ను నడిపించు, కానీ తట్టుకొనుటకు శక్తినివ్వు అని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయే ధైర్యం నీకుంటే నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించడం కాదు, ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదం అయ్యేటట్టు నిన్ను చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలకు జడియకు, భయపడకు. అవి ఎంతటివైనా కానీ, ఎంతటి విషాదాలైనా కానీ, ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని, నలువిధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని, మొక్కవోని దీక్షతో యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపో. నా తండ్రి తగిన కాలం ముందు నిన్ను తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్రగా నిన్ను మారుస్తాడు. అప్పుడు నువ్వు దైవజనుల్లాగా, దైవజనురాల్లాగా నువ్వు కూడా ఇతరులకు ఈవిగా మారిపోతావు. రైట్. ఇప్పుడు మన నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు? మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడు? ఈవిగా చేయాలని కోరుతున్నాడు. అలా చేయడానికి దేవుడు ఎలా వాడుకుంటాడు? మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తాడు? ప్రత్యేకపరుస్తాడు. అండ్ స్పెషల్ చెక్కడం పని కూడా మన మీద ఆ విధంగా చేసి మనల్ని ఏ విధంగా మారుస్తాడు?
రైట్, అది దేవుని రక్షణ ప్రణాళిక, సంకల్పం. ఆయన ఒక వెలుగు వెలిగించాలని ఆశపడతాడు, కానీ మనల్ని తరిగించాలని ఎప్పుడూ అనుకోడని నమ్ము. ఓకేనా? ఎన్ని రకాల శోధనల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో. అర్థమైందా? ఎన్ని ప్రతికూలతలు నువ్వు ఎదుర్కొంటున్నా తమ్ముడా, చెల్లెమ్మ, దేవునికి అప్పచెప్పుకో, ధైర్యం తెచ్చుకో. చావుని కోరవద్దు, జీవితం మీద విసుగు విరక్తి చెందొద్దు. నీ ఊపిరినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యం చేయొచ్చు. అంతా అయిపోయింది అనుకున్న ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు ఆయన. అర్థమైందా? అలా ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏం భయపడద్దు. నా దేవుని కార్యం తప్పకుండా నీ జీవితంలో జరిగింది. ఆ విశ్వాసంతోనే నువ్వు ముందుకు సాగిపోవాలి. మొదటి సంగతి అయిపోయింది. దీనికి ఏం చేయాలి? మనము ఈవిగా మారినట్లు దేవునికి, పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకోవాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అలాగే దేవుడు అనుగ్రహించిన ఈవులలో రెండవది కృపా వరములు అన్నాను. ఆ కృపా వరములు మనకు దేవుడు అనుగ్రహించున్నట్లు మనమేం చేయాలంటే ఆసక్తితో అపేక్షించాలి, వాటిని దేవుని యొద్ద అడగాలి. అర్థమైందా? కాలేదా? మళ్ళీ చెబుతా. చాలామంది మోకాళ్ళుని ఎప్పుడు ప్రార్థన చేసినా నా అప్పుల సంగతి ఏంది, నా ఉద్యోగం సంగతి ఏంది, నా వ్యాపారం సంగతి ఏంది, నా రోగం సంగతి ఏంది, అమ్మాయి పెళ్ళేంది, అబ్బాయి పెటాకులేంది. ఎప్పుడన్నా చూడు మోకాళ్ళు వేస్తే ఇదే హడావుడి, ఎప్పుడన్నా చూడు ఇదే ఏడుపు, అక్కడే దుఃఖం. అసలు నువ్వు మోకరించినప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దేవా, నీ సంఘములో నేను ఒక పాత్రగా వాడబడినట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు దయచేసి నీ ఆత్మ వరములతో నన్ను నింపయ్యా అని అడిగే అలవాటు నీకుందా? అచ్చంగా వాటి కోసం కనిపెట్టి ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ఇక్కడ ఏమన్నాడో తెలుసా పౌలు మహనీయుడు? ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి, చూడండి ఏముంది అక్కడ. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్న ఒక్క మాట మళ్ళీ చదవండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అడగటం రెండు రకాలు ఉంది. ఆసక్తి లేకుండా అడగటం ఉంటుంది, ఆసక్తితో అడగటం ఉంటుంది. కొంతమంది అడుగుతారు, ఇట్లా చేయాలనుకుంటున్నాను, మరి ఏమన్నా ఇస్తావా? కుదిరిద్దా? ఇస్తావా? అయిద్దా? కుదిరిద్దా? మరి ఇస్తానంటే మరి నేను మరి చూడు ఏదన్నా అవకాశం ఉంటే. ఇది కూడా అడగటమే, కానీ ఇందులో నువ్వు ఇచ్చావు, లేకపోతే నీ తాత ఇంకొకడు అన్నట్టు ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు, ఇస్తావా, మరి ఏమన్నా చూస్తావా, అట్లా కాకుండా ఖచ్చితంగా వాని యొద్ద పొందాలి అనుకున్నప్పుడు, ఇంకా లేదు బ్రదర్, ఇక నువ్వు చేయకపోతే నాకు ఇంకా అవకాశం లేదు, ఇంకో ఛాన్సు లేదు, ఇంకో మార్గం లేదు, ఎట్లనన్నా కానీ నువ్వు ఎట్లనన్నా నా కోసం రిస్క్ చేసి, ఎట్లనన్నా కష్టపడి నువ్వు నా కోసం చేయాలా, ఇది కొంచెం అర్థం చేసుకొని కనపడ్డప్పుడల్లా అడుగుతా ఉంటావు. ఇక ఇదే పని, ఈ మనిషి కనపడితే అదే పని, అడుగుడు. ఆసక్తితో అపేక్షించుట. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్లో. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సేవకులకు చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడా? అమ్మ చెప్పండి అమ్మ, మీకు వందనాలు. సేవకులకి, విశ్వాసులకి, సేవకురాళ్ళకి, అందరికీ వర్తిస్తుంది అది. అప్పులు తీర్చమని అపేక్షిస్తావు, ఏదేదో జరిగించమని అపేక్షిస్తావు, అవన్నీ మంచిదే, అవసరమే నీ భౌతిక జీవితానికి. కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇతరులకు కూడా నీవు మేలుకరంగా ఉండునట్లు, నీవు చేతులుంచినప్పుడు అవతలి వారి రోగాలు తగ్గిపోవాలి అంటే స్వస్థత వరము నీకు కావాలి. అక్కాయి విను, అన్నయ్య విను, అర్థమైందా? శాలేమన్న చేతుల కోసం వెతకటము, శాలేమన్న చేతులు అయితే ఇంకొక దైవజనుడు చేతులు మన మీద ఉంచుకుంటే మనకు మేలు కలిగిద్ది అనేది అపేక్షించడం కాదు. చాలామంది కూటమి అయిపోగానే నా హస్తాల కోసం అపేక్షించి నిలబడతారు. యేసయ్య కోరిక, నా కోరిక ఏంటంటే
మీ హస్తముల కొరకు ఇతరులు అపేక్షించినట్లు మీరు తయారగుట. అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు. అది వద్దంటే కొడతారు, మీరంతా రివర్స్ అండి. సరే పర్వాలేదులే, కొట్టేసరికి అయిపోయింది కానీ నా పాయింట్ ఏంటంటే వరములను గూర్చి, కృపా వరములను గూర్చి ఇక్కడ మాట్లాడాడు. అందులో భేదమేమీ చూపక తనను ఆసక్తితో అడుగు వారికి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడని కూడా ఉంది. ఈ మాట బైబిల్లో ఉంది. కాకపోతే సైతాను చేసే కుట్ర ఏంటంటే వాటి విషయంలో మనకు ఆసక్తి లేకుండా చేస్తాడు. అవి అసలు మనం పట్టించుకోకుండా వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండేటట్టు చేస్తాడు వాడు. అది కుట్ర. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న రెండవ సంగతి, మొదటి సంగతి దేవుడు నిన్ను చెక్కున్నట్లు, నిన్ను ఇతరులకు వెలుగుగా నియమించినట్లు బలిపీఠం మీద నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకో అనేది మొదటి సంగతి అయితే, రెండవది దేవుడు నీకు అనుగ్రహించిన రెండవ ఈవి ఆత్మ సంబంధమైన కృపా వరములు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరములు. వాటిని ఆసక్తితో అపేక్షించు. స్తోత్రం. ఏం చేయాలి? వాటిని ఆసక్తితో అపేక్షించినప్పుడు నీకు దేవుడు స్వస్థపరచు వరం ఇవ్వచ్చు, ఆత్మల వివేచన ఇవ్వచ్చు, విశ్వాస వరం ఇవ్వచ్చు, బుద్ధివాక్య వరం ఇవ్వచ్చు, జ్ఞానవాక్య వరం ఇవ్వచ్చు, అద్భుత కార్యములు చేసే శక్తి ఇవ్వచ్చు, ప్రవచన వరం ఇవ్వచ్చు, నానావిధ భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచి దేవుని మూలముగా మర్మములు పలికే వరం ఇవ్వచ్చు. అక్కడ చెప్పబడిన వరములలో నీవు అడిగినట్లయితే, ఆసక్తితో అపేక్షించినట్లయితే తప్పకుండా దేవుడు తన చిత్తానుసారముగా నీవు అడిగిన వరములను అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఇది కూడా పరిశుద్ధాత్ముడే చేస్తాడు. అయితే ఇక్కడ నీ ఆసక్తి చూస్తాడు. అందులో అడిగేటప్పుడు మళ్ళీ పేరు తెచ్చుకోవాలని అడగొద్దు. స్వస్థత ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగితే నాకు మంచి పేరు వచ్చిందని అలాంటి ఉద్దేశాలు పెట్టుకొని దేవుణ్ణి అడగొద్దు. దేవుని సంఘము అభివృద్ధి చెందాలి, అన్యజనులు అనేకులు రక్షణలోనికి రావాలి అంటే దేవుని మాటలే కాదు, దేవుని శక్తి కూడా వాళ్ళు అనుభవించాలి. పౌలు మహనీయుడు అన్న మాటను ఎత్తిపట్టు. దేవా, నీ రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉందని నువ్వు చెప్పావు కాబట్టి నీ శక్తిని నా మీదికి పంపు ప్రభువా. ప్రవచన వరముతో నన్ను నింపు, ఆత్మల వివేచనతో నన్ను నింపు, విశ్వాసముతో నన్ను నింపు. దేవా, నాకు వరములు ఈ దేవా, నీ కొరకు నేను వాడబడాలి. నీ రాజ్య నిర్మాణములో నేను పాలిదానను కావాలి, పాలివాడను కావాలి, నీతో జత పని చేయాలి. దేవా, నీవు శక్తి పొందుకొని కార్యాలు చేశావు. అపోస్తలులకు కూడా వరములు ఇచ్చావు. వాళ్ళు కూడా నీ కొరకు వాడబడ్డారు. రోగుల్ని స్వస్థపరిచారు, దయ్యములను వెళ్ళగొట్టారు, మృతులను సజీవులుగా లేపారు, నానావిధ సూచక్రియలు మహత్కార్యాలు జరిగించారు. దేవా, మాకు కూడా ఇవ్వు. ఎందుకంటే ఆ దినములలోనే కదా అన్యజనులు, ఈ దినముల్లో కూడా అనేక మంది ఉన్నారు, నశించిపోతున్నారు. వారిని మేము రక్షించినట్లు దేవా నీ శక్తితో మమ్మల్ని నింపు, నీ వరములతో మమ్మల్ని నింపు అని అడగాలి. ఇది ఆసక్తితో అపేక్షించాలి అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అంటే కోరుకోండి, కోరండి. ఏమంటే ధనాపేక్ష, లోకాపేక్ష, అపేక్షల గురించి మీరు విన్నారు కదా. ఈ ఆపేక్షలు ఏవి కాకుండా దేవుని వరములను కూర్చున్న అపేక్ష కలిగి ఉండండి. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాడు ఎలీషాని. ఎలీషా అన్నాడు, వెండి బంగారాలు నాకు అక్కరలేదు, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు. దేవుని ఆత్మను అడిగాడు. ఆ ఆత్మని పొందుకున్న తర్వాత ఏలియా చేసిన కార్యాల కంటే 2 కార్యాలు ఎలీషా చేశాడు. అంతేకాదు, ఎలీషా చనిపోయి సమాధిలో ఉంచబడితే ఆ సమాధిలో ఎలీషా శరీరం అంతా తొలగిపోయి ఎముకలే ఉన్నాయి. సంవత్సరం దాటిపోయింది, బాడీ మీద ఉన్న మాంసం అంతా పోయింది. ఎలీషా చనిపోయాడు. ఆ శరీరాన్ని ఒక గుహలో పెట్టారు. కేవలం ఎముకలు, అస్థికలు మాత్రమే మిగిలిన్నాయి. బాడీ అంతా అయిపోయింది. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకడు చనిపోయాడు. ఆ చచ్చిపోయిన ఏడబెట్టాలో అర్థం కాలేదు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది శ్మశానాన్ని తీసుకెళ్ళటానికి. కాబట్టి ఎక్కడ పెట్టాలని వెతికి ఎలీషా సమాధిలో తీసుకెళ్లారు. ఆల్రెడీ ఎలీషా బాడీ అంతా అయిపోయి జస్ట్ ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల పక్కన ఈ డెడ్ బాడీని దించారు. ఆ దించుతున్నప్పుడు, ఆ డెడ్ బాడీ, ఆ మృతదేహాన్ని చచ్చినోడిని దించుతున్నప్పుడు ఆ ఎలీషా ఎముకలలో ఒక ఎముక తగిలింది. అంతే, చచ్చినోడు లేచి కూర్చున్నాడు.
ఎలీషా ఎముకలలో కూడా అగ్ని. ఎందుకు? తను కోరుకున్నది అదే. నీ ఆత్మ నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. నాకు దేవుని ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ కావాలని కోరుకున్నాడు. ఎప్పుడన్నా ఆసక్తితో అడిగా. ఇప్పుడు నేను కూటంలో చెప్పా కదా, ఇంటికి పోయినాక సాయంత్రం ఖచ్చితంగా అడుగుతా, ప్రభా ఇలా ఏదో మొత్తుకొని చెప్పాడులే నాయన, మరి నాకు కూడా ఏదైనా వరం ఈ ప్రభా అన్న చెప్పింది నిజమేగా, ఏదన్నా వరం ఈ ప్రభా, ఇస్తావా ఇవా ఏమో ఇచ్చా లేదులే, అప్పుల సంగతి మాత్రం చూడయ్యో, నీకు స్తోత్రం ప్రభా. ప్లీజ్ అడగండి, ఆసక్తితో అడగండి, అపేక్షతో అడగండి. దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడతాయి, అనేకుల రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది. అదే దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. మిమ్మల్ని మీరు ఒక్కోసారి మీరు ఏమనుకుంటారో కూడా నేను చెబుతాను చూడండి. అవునా? ఇంకొక అరగంట కూటం పెంచాను అనుకో, ఖచ్చితంగా మీ నడువులు లాగుతాయి తెలుసు నాకు. ఏమంటే మీరేమనుకుంటారు, అన్నా నడువులు అన్నా అని మీరు ఆత్మలు అనుకునే నాకు వినపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మల వివేచన. ఏ ఆత్మలు ఏమనుకుంటున్నాయో, ఏ ఆత్మలు ఈ సత్య సంబంధమైనవో, ఏ ఆత్మలు సత్య సంబంధమైనవి కానివో ఆ వివేచించే శక్తి నీకు వచ్చింది. అవతలి వాళ్ళ ఆంతర్యాన్ని ఇట్టే గుర్తుపట్టి చెప్పగలను, ఇది అలా అనుకుంటున్నావు అంటే మైండ్ పోయింది వాళ్ళకి. అరే నా ఆలోచన ఆ వ్యక్తికి ఎలా తెలుసు? ఆత్మల వివేచన వరం అది. ఎప్పుడన్నా అడిగా? ఈరోజు పట్టుబట్టి ఇక నుంచి అడుగు, మోకాళ్ళు వేసిన ప్రతిసారి. మరి ఆశ ఉందంటివి, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఈవిగా మారాలని ఆశ ఉందంటివి. ఆశ తీర్చబడాలంటే ఇదిగో దేవుని యొద్ద పొందాలి. ముందు సమర్పించుకోవాలి. రెండవది దేవుని దగ్గర ఆపేక్షతో అడగాలి. మూడవది అయిపోయింది. మూడవది చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పలేదు. మూడవది ఏంటంటే ఆత్మ ఫలము. ఆత్మ వరము ద్వారా సంఘానికి మేలు చేయొచ్చు. ఆత్మ ఫలము కూడా సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడుద్ది. అర్థమైందా? ఆత్మ ఫలము కూడా. దేవుడు నిన్ను ఒక అపోస్తలుడిగా, దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా, ప్రవక్తినిగా, దేవుడు నిన్ను ఒక సువార్థికుడిగా, సువార్థికురాలిగా, దేవుడు నిన్ను ఒక కాపరికి సహకారిగా నిన్ను మార్చున్నట్లు నీవు బలిపీఠం ఎక్కవలసి ఉన్నది. దానివలన సంఘము సంపూర్ణ సిద్ధిలోకి వచ్చిద్ది. దేవునికి స్తోత్రము. అది మొదటి ఉపయోగం. రెండవది దేవుని వరములను నీవు పొందుట ద్వారా అనేక మంది సంఘములోకి చేర్చబడతారు. సంఘములో ఉన్నవాళ్ళు కూడా విశ్వాసమందు వృద్ధి పొందుతారు, మేలు పొందుతారు. అందరి ప్రయోజనం కోసం అన్నాడు వరములు. అది అడుగు. మూడవది క్రీస్తునందున్న మనమందరము కూడా కలిగి ఉండవలసిన ఫలమేమనగా ఆత్మ ఫలము. ఆత్మ ఫలములో కూడా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనం. 9 వస్తాయి. 9 తొనలు కలిగిన ఒక పండు లాంటిది ఆత్మ ఫలం. ఇది కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దీన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా? 2 అయిపోయినాయి. మళ్ళీ నేను ఎందుకు చెప్తానంటే వాటిని మళ్ళీ మీరు మర్చిపోతారేమో అని గుర్తు చేయడానికి మళ్ళీ తిరగేస్తుంటా, అట్టు తిరగేసినట్టు. ఇప్పుడు 3వ పాయింట్ చెప్పి ముగిస్తా. మనకి టైం బ్యాలెన్స్ అయింది. మీరు వాచికెళ్ళి చూడవాకండి, నాకెళ్ళి చూడండి. ఓకే? 3వది ఏంటంటే ఆత్మ ఫలము మనలో నుండి ఉత్పత్తి కావాలి. అది ఎలాంటిదంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం అని వరుసగా చెప్తాడు.
మానవ సహజమైన ప్రేమలు, మానవ సహజమైన సంతోషాలు కాదవి. మానవాతీతమైన ప్రేమ, మానవాతీతమైన సంతోషం, మానవాతీతమైన సమాధానం. అర్థమైందా? ఇవన్నీ కూడా మానవుడి చేత అయ్యేవి కాదు. మానవుడిలో నివసించి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం ఇది. అందుకే దీని పేరు ఆత్మ ఫలము. ఇది మనిషి ఫలం కాదు. చాలామంది ఈ అంశాన్ని ప్రార్థనలో పెట్టేటప్పుడు ఏమడుగుతారు తెలుసా? దేవా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ, నిగ్రహం, మంచితనం, సాత్వికం, విశ్వాసం ఇవన్నీ నాలో ఉండేటట్టు సహాయం చేయి, నాలో ఉత్పత్తి అయ్యేటట్టు సహాయం చేయి, నాలో అభివృద్ధి అయ్యేటట్టు సహాయం చేయి అని అడుగుతారు. అక్కడ వాక్యం ఏం చెబుతుందంటే అది మనుష్య ఫలమా, ఆత్మ ఫలమా? విడగొట్టాడు. అర్థమైందా? అవి మనుష్య ఫలము కాదు, మనుషునిలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే ఫలం అది. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడి వ్యక్తపరచబడే ప్రేమ అసాధారణమైన ప్రేమ. అది ఎలాంటి ప్రేమ అంటే సహజంగా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం, మనల్ని ద్వేషించే వాళ్ళని ద్వేషించడం సహజంగా మనకు తెలిసింది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరింపబడిన దేవుని ప్రేమ ఎలాంటిదంటే శత్రువుని కూడా వాడు మారాలి, రక్షింపబడాలి, బాగుపడాలి, వాడి బ్రతుకు మార్చుకోవాలని కోరుకుంటుంది ఆ ప్రేమ. అర్థమైందా? ఆ ప్రేమ ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉత్పత్తి అయ్యేటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తపరిచేటువంటి ప్రేమ లోకంలో మనుషులు, జంతువులు చూపించే ప్రేమ కాదు. జంతువు కూడా దాని పిల్లలు అది ప్రేమించుకుంటుంది. అసహ్యం, అశుద్ధం తినే పంది దగ్గర కూడా నువ్వు, పిల్లల పంది దగ్గర నువ్వు ఒక పిల్లని టచ్ చేయి, నువ్వు అది నీ మీద పడి నిన్ను చీల్చి పడేసిద్ది. దాని పిల్లల మీద దానికి అంత ప్రేమ ఉంటుంది. పందికి కూడా ఉంటుందా? ఉండదా? అట్లాగే మనుషులకి సహజంగా ప్రేమలు ఉంటాయి. ఆ జంతువుల ప్రేమ మనుష్య ప్రేమ కాదు, ఆత్మ ద్వారా మన నుండి వ్యక్తమయ్యేటువంటి ప్రేమ. దాని మూలము పరిశుద్ధాత్మట. అది వాక్యం చెప్తుంది. మూలం మనం కాదు. అగాపే, అబ్బా ఇది దేవుని ప్రేమ అన్నా అంటాం కదా. నీలో నుండి ఎవరన్నా ప్రేమను చూసినప్పుడు అక్క ఇది సామాన్యమైన ప్రేమ కాదక్క, ఇది దేవుని ప్రేమ అని ఎవరన్నా అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది నీ నుండి ఉత్పత్తి అయింది కాదు, నీలో ఉన్న దేవుని నుండి ఉత్పత్తి అయింది. ఇలాంటి ప్రేమ నీలో నుంచి వ్యక్తం అవటానికి మూలం దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తారా? ఇన్ని ప్రతికూలతలలో సంతోషముగా ఉండుట ఏమిటి? మనిషి బతుకు చెప్పనా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎహే 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 అని కిలిచుకుంటూ తిరుగుతారు. కొద్దిగా ఏదన్నా తేడా పడింది అనుకో, కొద్దిగా ఏదన్నా బెడిసి కొట్టింది అనుకో, ఇక సినిమాల్లో సచినప్పుడు వేస్తారే సాడ్ మ్యూజిక్ అని, ఇక ఆ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఏం సంతోషం అండి ఇది? మనుష్య సంతోషం. అన్నీ బాగున్నప్పుడు ఎగురుకుంటే 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 తిరగటం, బెడిసి కొడితేనేమో సాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుపు మొఖాలు వేసుకొని తిరగడం. మనలో నుండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? అనుకూలతలలో సంతోషంగానే ఉంటుంది, ప్రతికూలతలలో కూడా హ్యాపీగానే ఉంటుంది. స్తోత్రం. బిడ్డ అర్థమవుతుందా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషమే, పరిస్థితులు ప్రతికూలంగా సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. దేవునికి మహిమ. సహజంగా నీకొచ్చిన పరిస్థితులు లోకములో మరెవరికైనా వస్తే వాళ్ళు ఏడుస్తా తిరుగుతారు. కానీ అదే శ్రమ నీకొచ్చినప్పుడు నువ్వు నవ్వుతా తిరుగుతుంటే వాడికి మైండ్ పోయింది. సమాజంలో నిన్ను చూసే వాళ్ళకి మైండ్ పోయింది. వాట్ ఈస్ దిస్? దట్ ఈజ్ వంకాయ పులుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకు? ఇది లోకం ఇచ్చే సంతోషం కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరిచే సంతోషము. ఈ సంతోషం పవర్ ఏంటో తెలుసా? అనుకూలతలలోనే కాదు, ప్రతికూలతలలో కూడా ఇది లైన్లోనే ఉంటుంది. అర్థమైందా? అబ్బా స్తోత్రం. ఏమండి, నీ ఫ్యామిలీకి ఆశ్చర్యం కలిగిద్ది. ఎట్లా ఇలాగా అని. నాకేం తెలుసు, నాకేందో మరి అట్లనే ఉంది. అట్లయితే ఇది నీది కాదు, నీలో నుండి దేవుడు వ్యక్తపరుస్తున్న ఫలం ఇది. ఇది పరిశుద్ధాత్మ అనుగ్రహించు సంతోషం. అందుకే పౌలన్న చెప్పాడు, సంతోషంగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. అవునా? ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండండి అన్నాడు, సంతోషంగా ఉండండి అన్నాడు. ఉండాలని మరి మనకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. కానీ మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి నానా రకాల సమస్యల్లో నలిగిపోతూ, మనుషుల వ్యతిరేకతలు, కుటుంబ తిరస్కారాలు, రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వేదన ఉంటుంది, కానీ సంతోషం ఎలాగుంటుంది అంటే, అక్కడ ఆ మాట చెప్పిన పౌలు గలతీలో సమాధానం ఇచ్చాడు. అది నువ్వు వ్యక్తం చేయడానికి ట్రై చేస్తే అది తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటుందిరా. అయితే దేవుని ఆత్మ నీలో అది వ్యక్తపరచాలి, ఆయనే నీలో దాన్ని అవుట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏడవలేక నవ్వుతాడు. ఇది అర్థమైపోయింది. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండి వ్యక్తం చేసేటువంటి సంతోషం ఎలా ఉంటుందంటే, అది తెచ్చిపెట్టుకున్నట్టు ఉండదు. న్యాచురల్. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం కూడా అంతే. అందులో చెప్పిన 9 తొనలు కూడా మనలో ఉండి దేవుడు వ్యక్తం చేస్తే వాటి పరిమళమే వేరు, వాటి తాజాదనం వేరు, వాటి పరవశమే వేరు. ఆ అనుభవాలు అలా ఉంటాయి. ఇప్పుడు అయ్యి మనలో ఎవరు వ్యక్తం చేయాలంట? పెద్దగా చెప్పండి. పరిశుద్ధాత్మ ఆ ఫలమును మనలో నుండి వ్యక్తం చేయాలి. అది మానవ ఫలమనుందా? మన ఫలమనుందా? అయితే మన ఫలం ఏమనగా అన్నాడా? అయితే మనుష్య ఫలం ఏమనగా అన్నాడా? నో. అయితే ఆత్మ ఫలం ఏమనగా. ఆత్మ అన్నకాడ చిన్న లెటర్ వాడాడా, పెద్ద లెటర్ వాడాడా? పెద్ద లెటర్ వాడినప్పుడు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అని. స్తోత్రం. అంటే మనలో ఉండి పరిశుద్ధాత్మ వ్యక్తపరిచేటువంటి ఈ 9 విషయాలు మానవాతీతమైనవి. అవి మీలో ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? అవి మీలో నుండి బయటికి రావాలి. పరిశుద్ధాత్మ మీలో కూడా ఉండి వాటిని వ్యక్తం చేయాలి. ఆత్మ ఫలము నాలో నుండి కూడా బయటికి రావాలి. అది ప్రజలకు, నాకు, సంఘానికి క్షేమకరంగా మారాలి అని ఎంతమందికి ఆశ ఉంది? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తారు. అందుకని టెస్ట్ చేశాను అన్నమాట. చేతులు తెంచొద్దు, ఉంచండి. నిజంగా మీకు ఆశ ఉందా? అది నీ ఫలమా, ఆత్మ ఫలమా? పెద్దగా చెప్పాలి. అంటే నీ వల్ల కాదు. నువ్వు ఎంత ట్రై చేసినా కాదు. నువ్వు ఎంత ప్రేమ చూపిద్దాం, దేవుడి ప్రేమ చూపిద్దాం అంటే వాడిని చూస్తే మండిపోతుంటుంది, ఆమె చూస్తుంటే మండిపోతుంటుంది. దేవుని ప్రేమ కాదు, దీన్ని తగలబెట్టాలనిపించి కడుపులో రగిలిపోతే బయటకేమో సిస్టర్ ప్రైజ్ లాడ్, సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లాడ్, బ్రదర్ నీకు కూడా ముడి దాగురా, వచ్చి దాగు, నీకు మంచి రోజులు లేవులే. బాగున్నారు బ్రదర్, ప్రైజ్ లాడ్. బాగున్నారు సిస్టర్, ప్రేమ బ్రదర్, మన ప్రేమ కలిగి ఉండాలి బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్. హలో, ఇది కాదు. పరిశుద్ధాత్మ మనలో నుండి వ్యక్తపరిచే ప్రేమ అసాధారణమైన ప్రేమ. సంతోషం అసాధారణ. అదంతా ఆత్మ, అది మనిషి నుండి కలిగేది కాదు, పరిశుద్ధాత్మ నుండి కలిగేది. అన్న ఇప్పుడు అది మనకు కలగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ చెప్పాను, బలిపీఠం ఎక్కాలి. అప్పుడే మనము పరిచర్య ధర్మము జరిగించడానికి పాత్రలుగా, ఈవులుగా మారుతాం, ప్రజలకు దీవెన అవుతాం. రెండవది ఏం చేయాలి? ఆసక్తితో అపేక్షించాలి, అడగాలి దేవునిని. రెండవది. మూడవది సింపుల్, ఏమనుకోవద్దు. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మ ఫలము ఫలించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నిద్రించాలి. అయిపోయింది, అంతే. నువ్వేం చేయాలి? నిద్రించాలి.
ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే లెగుస్తారు, ఇప్పుడు దాకా నేను చేసింది ఆ పనే కదమ్మా అని. దేవునికి స్తోత్రం. ఇంకొక భాషలో చెప్పాలంటే నిద్రించుట అనగా చనిపోవుట. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ 9 తొనలు అయి ఉన్న ఆత్మ ఫలమును దేవుని ఆత్మ వ్యక్తపరచాలంటే ఫినిషింగ్ టచ్ నువ్వు చచ్చిపోవాలి. డైరెక్ట్గా చచ్చిపోవాలంటే అదురుపోతారని నిద్రించాలని చెప్పా. చచ్చిపోవాలా టోటల్గా ఇప్పుడు ఈ ముగింపులో నువ్వు అదే చెప్పింది మాకు. సరే చెప్పు, ఏడదామంటావు చెప్పు, ఎట్ట చావమంటావు కూడా ఏడ చావాలి ఎట్ట చావాలి అది కూడా నువ్వే చెప్పు అని అనకండి. నేను చెప్తుంది భౌతికంగా చచ్చిపోమని కాదు. మనం ఎంత అడిగినా దేవుని ఆత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది. స్వయం అన్నాను నేను, ఏంటిది అది? స్వయం మనలో బ్రతికే ఉంటుంది. ఆ స్వయం ఏం చేసిందంటే దేవుని ఆత్మ ఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచూ అడ్డుపడతా ఉంటుంది. నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు, అది విరిగిపోయిన నాడు, అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. అప్పుడు వ్యక్తమయ్యేదే ఆత్మ ఫలము. కొడితే గట్టి కొట్టండి. ఆ ఆత్మ ఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది? మనం మన స్వీయత విషయంలో, స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది. ఆ మాటే పౌలు అన్నాడు, నేనైతే చనిపోతిని, జీవించువాడు నీకును, నేను క్రీస్తే నాయందు. మరి నువ్వేమైపోయావు? పౌలు గారిని చనిపోయాను. అర్థమైందా? ఇప్పుడు నీలో ఇంకా ఏదేది జీవించుందో, ఏదేది బతికుందో, స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో, దాన్ని ఎంతగా నువ్వు మరణానికి అప్పగించగలవో, దాన్ని ఎంత నిద్రావస్థలోకి తీసుకెళ్ళవో అంత మంచిది. అర్థమైందా? దాన్నే ఏబి మాసిలామణి గారు పాటలో మెన్షన్ చేశాడు. ఆత్మార్పణ చేసుకున్నాడు అంటే తెలుసా మీకు? సజీవ యాగంగా చచ్చిపోయాడు అని అర్థం. ఆత్మార్పణ అంటే ఏందండి? ఆత్మార్పణ చేసుకున్నాడు అంటారు కదండి, తెలీదా? ఏం చేద్దాం, అట్ట ఆత్మార్పణ చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించుకోవటం కోసం ఎంతోమంది తెలంగాణ యోధులు ఆత్మార్పణ చేసుకున్నారు అంటారు కదా. ఆత్మార్పణ అంటే ఏంటి? తమను తాము అర్పించుకున్నారు అని. అలాగా దేవుని ఆత్మ మనలో ఫలించాలి అంటే, దేవుని ఆత్మ ఫలం మనలో నుండి వ్యక్తపరచబడాలంటే మనం సజీవ యాగముగా ఆత్మార్పణ గావించబడాలి. ఆ మాట పెట్టాడు పాటలో. ఆత్మార్పణ అంటే ఓల్డ్ సాంగ్ కదా, టేప్ రికార్డ్ అరిగిపోయి పదాల డెప్త్ మర్చిపోయారు జనం. అది గొడవ. ఓల్డ్ సాంగ్ కదా, అందులో ఉన్న డెప్త్ అర్థం కాల. కదిలితే పాట ఎత్తుకొని ఆత్మార్పణ అని మొదలుపెట్టి బాగుతూ ఉంటారు. అసలు ఆత్మార్పణ అంటే ఏంది అంటే, నీవు నేను స్వయం విషయంలో చనిపోవుట. స్వయం మనలో బ్రతికున్నంత వరకు మనశ్శాంతి ఉండదు. స్వయం మనలో జీవించున్నంత వరకు నెమ్మది ఉండదు. స్వయం మనలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ మనలో పూర్తిగా పనిచేయలేడు. అందుకే దేవుని ముందు మోకరించినప్పుడు ఈ పాయింట్ కూడా అడగాలి. దేవా, నాలో బ్రతికి ఉన్న స్వయమును చంపే ప్రభువా, నాలో నువ్వు జీవించు ప్రభువా. అర్థమైందా? నాలో ఎవరు జీవించాలి? అది ఆ మాట అన్నాడు. ఆత్మార్పణ చేయలేదు, అహమును ప్రేమించాను, ఏదో సాధించాలనుకున్నాను కానీ ఏమీ పొందలేకపోయాను, ఆధ్యాత్మిక లేమితో అల్లాడాను, నేను భక్తిహీనంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, నేను సాధించిన ఫలం కూడా పెద్దగా లేదు. అయ్యా, ఇదిగో ఇప్పుడు నేను ఇలా సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానని చివరి చరణంలో అంటాడు. పాడి ముగిద్దామా? ఇక సంతోషంగా స్తోత్రం చెప్పండి. వాళ్ళకి హ్యాపీ. వాళ్ళు ఇప్పుడే కదా వచ్చిన లైన్లోకి, వీళ్ళే ముదిరిపోయారు. ఆత్మార్పణ చేయకనే ఆశిల్
ఆశిల్చితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆత్మార్పణ చేయకనే ఆశిల్చితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వదలు ఆధ్యాత్మిక అల్లాడిన వలలు. దేవుని చెలిమి, దేవునితో స్నేహం చేయాలన్నా, దేవుని పొందు మనం అనుభవించాలన్నా, దేవుని కలిమిని కూడా మనం సొంతం చేసుకోవాలన్నా ఆత్మార్పణ తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? ఆత్మార్పణ తప్పనిసరి. అందుకే మన స్వీయత విషయంలో అన్ని విషయాల్లో విరిగిపోవటం అనేది సాధన చేయాల. మన స్వీయత విషయంలో చనిపోవాలా, నిద్రించాలా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని ఉంది 127వ కీర్తనలో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏదన్నా దేవుడు ఇవ్వాలంటే మనం నిద్రపోవాలంట. అంటే మేలుకుంటే ఏవా దేవా ఇస్తాను కానీ కుదరదురా, నువ్వు మేలుకుంటే నేను పనిచేయాతి కాదు, మన ఇద్దరికి క్లాష్ అయిద్ది. నేను పూర్తిగా నీలో పనిచేయాలంటే నీలో నువ్వు మేలుకోకూడదు, నిద్రపోవాలి. ఇప్పుడన్నా అర్థమైందా? నీలో నువ్వు మేలుకోకూడదు, నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళిపోవాలి, నీలో నువ్వు చనిపోవాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో ఈ మాట, కొంచెం లోతైన మాట. నీలో ఎవరు చనిపోవాలి? అప్పుడు పూర్తిగా నేను నీ ద్వారా నీ శరీరాన్ని, నీ ఆత్మ, నీ ప్రాణాన్ని వాడుకొని నేను జరిగించాలనుకున్న పనులన్నీ జరిగించుకుంటా. పూర్తిగా నా వశానికి అప్పగించుకో. ఏదొచ్చినా నాది, అది నీది కాదు.